ఇలాంటి మరిన్ని ప్రవచనాల కోసం తెలుగు వేదాంత వాహిని ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వాగర్ధామివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతుః స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనకౌడవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోద్భపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రుతపారిజాతం సీతాముఖాంబూరుహచించరీకః. సమస్తకళ్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖే ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం లిపూర్ణరత్నచుషకం రక్తోత్పలం బిభ్రతీం. సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మీకందరికీ కూడా మీ దగ్గరకు పట్టుకొచ్చి శంకరాచార్యకృతమైనటువంటి కనకధారా స్తోత్రాన్ని ఆదిశంకరాచార్యుల వారి యొక్క ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి పవిత్రమైన సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి దంపతులు మీకు అందజేస్తారు. అది పరమ పవిత్రమైనటువంటి ప్రసాదం. ఆ కనకధారా స్తోత్రం యొక్క మహాత్మ్యమేమి, దాని గొప్పతనమేమి, అది ఏ సమయంలో శంకర భగవత్పాదులు అనుసంధించారు, ఈ విషయాలు ఇవాళ ప్రసంగం మధ్యలో వస్తాయి. అక్కడ మనం ఒక్కసారి కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేస్తాం. శంకర భగవత్పాదుల యొక్క వైభవాన్ని గురించి ఒక 3-4 రోజులు ప్రసంగాలు చేయాలి అని అనుకున్నాం. కానీ యథార్థములకు శంకరాచార్యుల వారి యొక్క జీవితం గురించి, వారి వైభవాన్ని గురించి మాట్లాడితే అది 3-4 రోజులలో మాట్లాడేటటువంటి విషయము కాదు. యథార్థములకు దాని శంకరుల జీవితాన్ని శంకర విజయములు అని పిలుస్తారు. ఆ ఉపన్యాసానికి శీర్షిక శంకర విజయములు అని ఎందుకు వెయ్యలేదంటే, అలా వేస్తే మనం సమగ్రంగా చెప్పడం కుదరనప్పుడు ఆ మాట వెయ్యడం తప్పు. అందుకని వారి గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాం అని రాయడమే సమంజసం అని అలా వేశాం. సరే, శంకర భగవత్పాదులు కారణజన్ములు. మనందరలా జన్మించినటువంటి వారు కాదు. మనం దేనికోసం జన్మిస్తామంటే, మనం గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితమును అనుభవించడం కోసమని ప్రాకృతమైనటువంటి శరీరములో ప్రవేశించి ఆ కర్మ ఫలితాన్ని సుఖముగా దుఃఖముగా అనుభవిస్తూ ఉంటాం. శంకరుల యొక్క జీవితం అటువంటి జీవితము కాదు. వారు సాక్షాత్తుగా సదాశివుడే. కైలాసవాసి అయిన శంకరుడికి కాలతీయందు జన్మించినటువంటి శంకరులకు అభేదం. ఇద్దరూ ఒక్కటి. స్వామి అనేకమైన అవతారములను స్వీకరిస్తాడు. పరబ్రహ్మ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అన్నాడు. ఒక్కొక్క నాడు లోకంలో రాక్షసుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది. ధర్మము ఇబ్బంది పడుతుంది. అటువంటప్పుడు మళ్ళీ ధర్మ సంస్థాపన చేసి రాక్షస సంహారం చేయడం కోసమని ఈశ్వరుడే అవతారములు స్వీకరించి కరచరణాదులతో కదిలి వచ్చి రాక్షస సంహారం చేస్తుంటాడు. ఒక్కొక్క నాడు లోకములో భక్తి జ్ఞాన వైరాగ్యముల యొక్క ప్రబోధం చెయ్యడం కోసం కూడా భగవానుడు అవతారములు స్వీకరిస్తాడు. అలా శంకర భగవానుడు స్వీకరించినటువంటి మహోత్కృష్టమైనటువంటి అవతారములలో ఆదిశంకరాచార్యుల వారి యొక్క అవతారం. శంకరులు మాధవ మాసంలో జన్మించారు. ఎందుచేత అంటే చైత్రమాసాన్ని మధుమాసము అని పిలుస్తారు, వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు. వైశాఖ మాసంలో శంకర భగవత్పాదులు జన్మించారు. వైశాఖ మాసానికి
మాసముల రీత్యా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశస్తి ఉన్నది. ఇది పృథివీ సంబంధమైనటువంటి నెల. ఎందుచేత అంటే రెండు వస్తాయి ఈ సమయంలో. ఒకటి మల్లెపువ్వు వస్తుంది, రెండు మామిడి పండు వస్తుంది. మామిడి పండు అపారమైనటువంటి మాధుర్యమునకు గుర్తు, మల్లెపువ్వు అపారమైన సువాసనకు గుర్తు. శంకర భగవత్పాదులు కూడా వైశాఖ మాసమునందే అవతారమును స్వీకరించారు. వైశాఖ మాసంలో వచ్చినటువంటి శంకర భగవత్పాదుల యొక్క మాటలు కానీ, స్తోత్రములు కానీ, వారు చేసినటువంటి ప్రకరణములు కానీ, వ్యాఖ్యానములు కానీ అవి మధురాతి మధురములు. వాక్కునకు మాధుర్యము లేకపోతే అది ఆస్వాదింపబడదు. అది ఎంత గొప్ప విషయమైనా కానివ్వండి, అది చెప్పేటటువంటి వాడి మాట యందు కాఠిన్యం ఉందనుకోండి, ఆ మాట 10 మంది వినడానికి ఇష్టపడరు. ఆ మాట చాలా సరళముగా వినేటటువంటి వారి హృదయమును రంజింపచేసేటటువంటి కోమలత్వముతో, మాధుర్యముతో ప్రతిపాదింపబడాలి. వాక్కునకు మాధుర్యములు కలిగి ఉండి అటువంటి వాక్కుని ప్రతిపాదించడంలో శంకరులకు శంకరులే సాటి. అటువంటి శంకరులు వాసనతో కూడినటువంటి వాసంతికా పుష్పం అంటే మల్లెపువ్వు పుట్టేటటువంటి మాసంలోనే వారు కూడా జన్మించారు. మల్లెపువ్వులు ఈ మాసంలో విశేషంగా వస్తాయి. మల్లెపువ్వు అసుర సంధ్యాకాలంలో బాగా విచ్చుకుంటుంది. సాధారణంగా పద్మం సూర్యకిరణాలు తగలగానే ఉదయం వేళ విచ్చుకుంటుంది. మల్లెపువ్వుకున్న గమ్మత్తు ఉదయం వేళ విచ్చుకోదు. బాగా అసుర సంధ్య వేళలో అంటే ఉత్తర సంధ్య ఎందు చీకటి పడుతూ ఉండగా మల్లెపువ్వు బాగా విచ్చుకుని విశేషమైనటువంటి సువాసన ఇస్తుంది. దానికి సంధ్యాకాలము అని పేరు. సంధ్య అంటే రెండు సంకల్పముల మధ్యలో ఉన్నటువంటి, అసలు ఏ సంకల్పము లేనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి స్థితికి సంధ్య అని పేరు. అంటే మీకు ఇంకొక మాట చెప్పాలంటే, మన నిద్ర లేచింది మొదలు మనస్సులో నిప్పుల్లోంచి రవ్వలు పైకొచ్చినట్టు అనేక ఆలోచనలు వచ్చేస్తుంటాయి. ఆ ఆలోచనలకు ఇంకా ఎడా తెలిపి ఉండదు, అవి అలా పుట్టేస్తుంటాయి. అందుకే మనస్సు అనగా సంకల్ప వికల్ప సంఘాతము అంటారు. అసలు మన యథార్థ స్థితి ఎక్కడ ఉన్నది అంటే, రెండు సంకల్పములకు మధ్యలో ఏ సంకల్పము లేకుండా ఉన్నటువంటి కొద్దిపాటి సమయం ఏది ఉన్నదో అది ఏ సంకల్పము లేని సమయం. ఆ సమయం మన యొక్క నిజస్వరూపం, అది ఆత్మ. అటువంటి ఆత్మస్వరూపం సంధ్యా సమయము చేత ప్రతిపాదింపబడుతుంది. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం అంటే, శృతి శిరస్సు అంటే వేదముల యొక్క చిట్ట చివర ఏర్పడినటువంటివి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు జ్ఞానభాగం. జ్ఞానా కేవల కైవల్యం, జ్ఞానము చేత మాత్రమే మోక్షం వస్తుంది. అందుచేత అటువంటి జ్ఞానకాండలో ఉన్నటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి ఆత్మతత్వాన్ని ఆవిష్కరించి, మోక్షము ఎప్పుడో ఎక్కడో నువ్వు ఏదో చేస్తే వచ్చేది కాదు, నువ్వు సహజముగా మోక్షస్వరూపుడవు, నీవు బంధమునందున్నవాడివి కావు, నువ్వు ఇప్పుడే ఇక్కడే నువ్వు మోక్షమును పొంది ఉన్నావు. అది నువ్వు తెలుసుకోలేదంతే. తెలుసుకుంటే నువ్వు మోక్షమును పొందినవాడవే. శంకరుల యొక్క తర్కం సామాన్యమైనటువంటి వాదన కాదు, వారు ప్రచండ జిజ్ఞామారుతం. శంకర భగవత్పాదులు రాకముందు దేశంలో అనేకమైన వాదనలు ఉన్నాయి, రకరకాల వాదాలు. వేదం నుంచి ఎవరికి తోచినటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రతిపాదన చేశారు. శంకరులు అడుగు పెట్టారు. మనకి ఒక గమ్మత్తుంది. కేరళ రాష్ట్రానికి, కాశీ పట్టణానికి, ఈ రెండింటికి భారతదేశంలో భౌగోళికంగా ఒక ప్రత్యేక స్థానం. మీరు ఒకసారి పరిశీలన చేసి చూడండి. కేరళ రాష్ట్రంలో అంటే శంకరాచార్యుల వారి యొక్క శాపానికి ముందు మాట నేను చెప్తున్నది. శంకరాచార్యుల వారు శాపం ఇచ్చారు కేరళ రాష్ట్రానికి. ఈ రాష్ట్రం ఇంత గొప్పదైనా రాబో కాలంలో ఇక్కడ భారతదేశమనందు తత్వ ప్రచారం చేయు పీఠము ఉండకుండుగాక అని శపించారు. అందుకే కేరళలో శంకరాచార్యుల వారి పీఠం, కర్ణాటక పీఠం. 2, ఎవరి ఇంటి వెనకాతలా కూడా సమాధులు వెనయుగాక. ఇళ్ల వెనకాతల సమాధులు కట్టుకునేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య అక్కడ ఎక్కువ. 2, 3, సనాతన ధర్మమై వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి సిద్ధాంతమును తిరస్కరించి జీవించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతం ఒక కేరళ భావింపబడుగాక. కేరళ అందుకే రాయి. ఇది ఈనాటి కేరళ పరిస్థితి గురించి నేను మాట్లాడటలేదు. నేను మాట్లాడుతున్న కేరళ రాష్ట్రం శంకర భగవత్పాదులు జన్మించినప్పటి కేరళ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటికీ ఆ వాసనలు కేరళలో కొన్ని ఉన్నాయి. ఏవి అవి అంటే, కేరళ ఎందు 2 ఎక్కువ. 1 కొబ్బరికాయ, 2 అరటిపళ్ళు. ఈ 2 ఎక్కువ. కొబ్బరికాయలు అరటిపళ్ళు ఉంటే ఎందుకండి, మీరు గుళ్ళో పెడుతున్నారని ఏమిటి గుర్తు? కొబ్బరికాయ అరటిపళ్ళు చేతిలో ఉంటాయి. తోటకూర గోంగూర పట్టుకున్నారంటే మీకు తెచ్చుకుంటున్నారు. కొబ్బరికాయ అరటిపళ్ళు చేతిలో పట్టుకున్నారంటే దేవాలయానికి పెడుతున్నారు. అక్కడ నంబూద్రి బ్రాహ్మణులని, ఆ బ్రాహ్మణులు విశేషమైనటువంటి జ్ఞాన సంపన్నులు, అపారమైన సదాచార సంపన్నులు.
అటువంటి నంబూద్రి బ్రాహ్మణులకు ఆవాస స్థానం కేరళ రాష్ట్రం. అందున కొబ్బరి బొండం పూర్ణకుంభం, కొబ్బరికాయ మన జీవితాన్ని చెప్తుంది. అటువంటి కొబ్బరి, అరటిపండు దుర్వాసో మహర్షి యొక్క వరప్రసాదం. అందుకే తన భార్యని శపించాడు ఆయన, కదలి ఆయన భార్య పేరు. ఆ భార్యని శపించాడు. శపిస్తే ఆవిడ మరణించింది, శరీరం విడిచిపెట్టేసి బూడిదైపోయింది. మామగారు వచ్చి తగలాడాడు, అదేమిటి నా పిల్లని అలా కాల్చేసావు, నీ శాపదృష్టి చేత నీకు పిల్లనిచ్చినప్పుడే మాట ఇచ్చాను, ఎందుకు ఇలా చేశావు అంటే అప్పుడు వరం ఇచ్చారు. నా చేత నా భార్య కదలి కాల్చబడిన ఉత్తర జన్మలలో కదలీ వృక్షంగా జన్మిస్తుంది. ఇక విత్తనం వేయక్కర్లా, ఒకసారి కదలీ వృక్షం అరటి చెట్టు పెడితే చెట్టు పడిపోతున్నప్పుడు మళ్ళీ ఇంకో పిల్ల పుట్టేస్తుంది, ఇంకొక చెట్టు మొలిచేస్తుంది. ఆ కదలి ఎక్కడైనా సరే దేవతల యొక్క ఆరాధన ముందు ఉపయోగపడుతుంది. అరటి పండు లేని పూజ ఉండదు. అందుకే కదలికి అంత విశేషమైన ప్రఖ్యాతి. ఆ కదలి ఫలము నారికేయడము అనగా కొబ్బరికాయ, ఈ రెండు ఎక్కడ ఎక్కువ? కేరళ రాష్ట్రం అనేది ఎక్కువ. రెండవ పట్టణం దీన్ని ప్రస్తావన చేశాను నేను, కాశీ. కాశీకి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? సరే, విశ్వేశ్వరుడు గురించి, గంగానది గురించి మీరు కాశీ యొక్క పక్కన పెట్టండి. ఆ రెండింటి గురించి తెలియని వారు ప్రపంచంలో ఉండరు. కాశీపట్నం వైభవాన్ని నేను చెప్తున్నటువంటి వైభవం వేరొక కోణంలో నేను దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు పూర్వకాలంలో కాదు, ఇప్పుడు కూడా మీరు చూడండి. ఏమంటే నేను కాశీ వెళ్ళొచ్చాను అన్నాడు అనుకోండి, చాలా సంతోషిస్తాం. రెండు, ఎంత చదువుకున్న మహాపండితుడు అవనివ్వండి, కాశీలో చదువుకున్నానండి నేను సంస్కృత పీఠంలో అన్నాడు అనుకోండి, అదో ప్రత్యేకత. పూర్వం ఎక్కడెక్కడ చదువుకొనివ్వండి, ఎంత చదువుకొనివ్వండి, సంస్కృతంలో ఒక స్థితికి వచ్చిన తరువాత వారణాసి పట్టణానికి వెళ్ళేవారు. పూర్వకాలం తాళపత్ర గ్రంథాలే. ఎన్ని పుస్తకాలు కావాలంటే అన్ని పుస్తకాలు చేతుల్లో ఉండేవి కావు. వాళ్ళు రాసిన పుస్తకాలే వాళ్ళ దగ్గర ఉండేవి కావు. జిహ్వాగ్రమనం ఉండేది శారద, నాలుక మీద పెట్టుకునేవారు. పాండితీ ప్రకర్ష అంటే పుస్తకాలు పట్టుకుని తిరిగిన రోజులు కావవి. ఆ రోజులలో బ్రాహ్మణుడు అంటే శారదా కటాక్షం అంటే నోరు విప్పితే నాలుక మీద శారద నర్తన చేయవలసిందే, అలా ఉండేవారు. అందుచేత కాశీ పట్టణాన్ని చేరుకుని అక్కడ బ్రాహ్మణులు సంవాదం చేసేవారు. ఎలా? రోజులు మాట్లాడారు. ఎక్కడి నుంచి? 4 జిహ్వాగ్రం నుంచి. అంటే అక్కడే సరస్వతీదేవి పలికేది. ఒక్కొక్కరికి పట్టా ఇచ్చేవారు. వీడు సామాన్యుడు కాడు, మహాపండితుడు, దాన్ని బట్టి పిల్లనిచ్చేవారు. వీడు ఎంత గొప్ప పండితుడో తెలుసా? కాశీ పట్టణంలో విద్వాంసులు వీడిని సత్కరించారు, పట్టా ఇచ్చారని చెప్పేవారు. కాశీ పట్టణం భారతదేశంలో సరస్వతీ కటాక్షాన్ని పొందిన వాళ్ళకి ధృవీకరణ పట్టణములు ఇచ్చినటువంటి మహోత్కృష్టమైన ప్రదేశము. అటువంటి పట్టణం కాశీ. శంకర భగవత్పాదులకి ఆశ్చర్యకరంగా ఈ 2 పట్టణాలతో గొప్ప సంబంధం. ఎలా? వారు పుట్టింది కేరళ రాష్ట్రం. వారు మొట్టమొదట కాశీ పట్టణాన్ని చేరుకునే తన విద్యా వ్యాప్తిని ప్రారంభం చేశారు. తాను ఈశ్వరాంశ సంభూతుడైతే తనకి పరమేశ్వర దర్శనం ఎక్కడ? కాశీపట్నం. అయితే ఈ ఒక్క విషయం జాగ్రత్తగా గమనించాలి. సాధారణంగా అంటారు, కాశీపట్నంలో శంకరాచార్యులు వారు వెళుతుంటే కుక్కల్ని వెంట పెట్టుకుని ఒక చండాలుడు వచ్చాడు. శంకరుల శిష్యులు తొలగు అన్నారు. శంకరులు వస్తున్నారు స్నానానికి, నువ్వు ఎదురొస్తావా? పక్కకెళ్ళు అన్నారు. ఆ రోజులలో శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతము ఎంత ప్రచారం పొందిందంటే ఒక చండాలుడికి కూడా అర్థమైపోయింది. అందుకని ఆయన అన్నాడు, ఏమయ్యా నువ్వే చెప్తావు కదా అంతటా పరివ్యాప్తమైనది ఒక ఆత్మ తప్ప వేరొకటి లేదని, నన్ను తప్పుకోమంటావా ఆత్మని తప్పుకోమంటావా, ఏది తప్పుకోమంటావు అని అడిగితే శంకరులు గుర్తుపట్టారు. వచ్చినవాడు శంకరుడే. దినమ్ములై శిరస్సు ఉంచి నమస్కరించి స్తోత్రం చేశారు. అందుకని కాశీ పట్టణానికి శంకరాచార్యులు వారు చిన్న శ్లోకాలు కొన్ని ఇచ్చారు. కాశీపట్నం శంకర భగవత్పాదులు వెళ్ళారు. ఒకసారి వెళ్ళి వారు గంగా నదిలో స్నానం చేయడానికి దగ్గరికి పెడుతున్నారు. గంగకి గంగ పొంగిపోయి వెత్తున అలలతో పైకి లేచిందిట. ఒకనాడు తన శిరస్సున పట్టి భవాంగ పతితంతోజం పవిత్రమితి స్పృశు అని ఎవరి శరీరాంగములను తాకడము చేత నాకు ఈ పవిత్రత వచ్చిందో వాడు ఇవాళ వేరొక అంశలో వచ్చి నాలో స్నానం చేస్తున్నాడు, ఏమి అద్భుత ఘట్టం అని గంగ ముందుకొచ్చిందిట. అది శంకరుల యొక్క వైభవం. అంటే శంకరులు లాంటి గురువు ఉండరు ప్రపంచం, వారికి వారే సాటి. అటువంటి జగద్గురువు సరి వారి యొక్క జన్మమునకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఆ కేరళ రాష్ట్రం యొక్క వైభవాన్ని ఆవిష్కరించాను. సరే, ఆ కేరళ రాష్ట్రంలో కాలకీ అనబడేటటువంటి ఒక గ్రామం ఉంది. అందులో ఒకనొకప్పుడు ఒక మహానుభావుడు ఒక ఆయన జన్మించాడు. ఆయన సద్బ్రాహ్మణుడు, త్రికాల సంధ్యావందనం చేస్తూ ఉండేవాడు. సర్వ వేదాంగములు చదువుకున్నాడు, శాస్త్ర పురాణీతిహాసములు చదువుకున్నాడు, ఉపకారం చేస్తూ ఉండేవాడు. ఒక బ్రాహ్మణుడు ఎలా జీవించాలో అటువంటి జీవితాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి
మహానుభావుడికి ఒక కుమారుడిని జన్మించాడు. ఆయన పేరు శివగురువు. ఎందుకు పెట్టుకున్నాడు ఆ పేరు అంటే, శంకరుడు జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు కనుక నాకు పుట్టినటువంటి ఈ కుమారుడు గురుస్వరూపములు పొంది జనులలో ఉన్న అజ్ఞానమును తొలగతూయగలిగిన వాడు కావాలన్న కోరిక చేత ఆయన తన కుమారుడికి శివగురువు అని పేరు పెట్టుకున్నాడు. ఆ పిల్లవాడు తిరిగి పెద్దవాడయ్యాడు. ఆయన కూడా త్రికాల సంధ్యావందనం చేసేవాడు, చక్కగా వేదం చదువుకున్నాడు, శాస్త్ర పురాణ ఇతిహాసములు చదువుకున్నాడు, చక్కటి ప్రవర్తన కలిగిన వాడు. ఇటువంటి పిల్లవాడు గురువుల దగ్గర చాలా కాలం విద్యాభ్యాసం చేశాడు. గురువులు సంతోషించారు. నాయనా శివగురు, నువ్వు ఇంతకాలం నా దగ్గర శుశ్రూష చేసి విద్యాభ్యాసం చేశావు. గురువుల దగ్గర ఆ రోజులలో విద్యాభ్యాసం చేయడం అంటే ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉండేది కాదు. గురువుకి శుశ్రూష చెయ్యాలి. గురువు ఒకనాడు పిలిచి, నాయన వెళ్ళి భిక్ష తీసుకురండి అంటాడు. 4 ఇళ్ల ముందు వెళ్ళి భిక్ష పట్టాలి. గురువు పడుకుంటారు, ఆయన కాళ్ళు ఒత్తుతారు. గురుపత్ని పిలిచి, నాయన కడవతో నీళ్లు పట్టరా అంటుంది. నీళ్లు పట్టరావాలి. గురువు సంతోషించి 4 మాటలు చెప్తారు. గురువు అనేటటువంటి వాడు మేఘం లాంటివాడు. ఎక్కడైనా ఏదైనా చాలా గొప్ప పని జరుగుతోంది అనుకోండి, గుర్తు ఏమిటో తెలుసా అండి? వర్షం ముందు వచ్చి పడుతుంది. ఇక్కడ శంకరాచార్యుల వారి యొక్క దేవాలయం నిర్మాణం జరిగింది, ప్రతిష్ఠ జరగాలి. శంకరాచార్యుల వారి ప్రతిష్టకి సంబంధించినటువంటి కార్యక్రమం ఇంకొక అరగంటలో ప్రారంభం అవుతోంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగితే మీరు ఏం చేస్తారు? ముందు శుభ్రంగా ఇళ్ళు గడిగించి ముగ్గులు వేసుకుంటారు, అంతే కదా? అయ్యయ్యో ఇంత దేవాలయం అంతా కడగాలి కదా అనుకుంటారేమో అని తృప్తి చెందినటువంటి దేవతలు వచ్చి వర్ష రూపంలో కాకినాడ పట్టణాన్నే కడిగేశారు. కడిగేసి శంకరులు వస్తున్నారని సిద్ధం చేశారు పట్టణాన్ని. అదే ఇప్పుడు పడుంటే ప్రతిబంధకమైంది. అది ఖచ్చితంగా ముందొచ్చి కడిగేసి సభికులందరూ రావడానికి వీలుగా ఉపశాంతి పొంది ఉంటుంది. ఇంకింతకన్నా శంకరాచార్యుల వారి వైభవానికి మీకు ఏం కావాలి తార్కాణం? అందుచేత శంకర భగవత్పాదుల యొక్క తండ్రి గారైనటువంటి శివగురువు గురువుల యొక్క శుశ్రూష చేశారు. చేసి విద్యను ఆర్జించారు. గురువుగారికి నేను ఇంటికి వెళ్ళిపోయానండి అని అడిగేవారు కాదు. ఒక రోజున గురువు గారే పిలిచారు. పిలిచి, నాయనా శివగురు, నువ్వు నన్ను సేవించి అన్ని విద్యలు నేర్చుకున్నావు, ఒక పరిణతిని పొందావు, ఇంకా నువ్వు గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. గురువు పూర్వం మాట్లాడితే అంత అందంగా ఉండేది. ఒరే నీకు పిల్లని చూసేస్తానరా, నువ్వు పెళ్లి చేసేసుకో అనేవారు కాదు. కొడుకుని కూర్చోబెట్టుకుని ఎందుకు వివాహం చేస్తున్నారో, నిజంగా మీరు శంకర విజయాల్లో గురువు తన శిష్యుణ్ణి పంపించే ముందు చెప్పిన మాటలు చదివితే ఆశ్చర్యపోతారు. ఆయన చెప్పారు, నువ్వు నా దగ్గర ఇంత విద్య నేర్చుకున్నందుకు నీ వల్ల సమాజంలో కొంత ప్రయోజనం కలగాలి. అది ఏ రకంగా ఉండాలి? దేవరుణము, పితృరుణము, ఋషి రుణము, 3 రుణములు తీరాలి నీ వల్ల. నువ్వు ఇంటికి వెళ్ళి దేవతార్చనం చేసి దేవతలని ఆరాధించి ఇతరులతో కూడా ఈ మతము యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసి దేవతారాధన చేయిస్తే ఆ రుణం తీరుతుంది. బ్రాహ్మణుల కనుక వ్యాప్తి కూడా చేయాలి 4 మాటలు చెప్పి. 2, ఋషుల యొక్క రుణం తీర్చుకోవాలి, ఋషి ప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని ప్రచారం చేయాలి. 3వది పితృ రుణం తీర్చుకోవాలి. నిన్ను నీ తండ్రి గారు కన్నట్టే నువ్వు కూడా ఒక కుమారుడికి జన్మనివ్వాలి. దానికోసమని నువ్వు గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. నువ్వు నా దగ్గర బ్రహ్మచారిగా శిష్యుడిగా ఉండిపోతే ఇదంతా ఎలా కుదురుతుంది? నువ్వు విద్యాసముపార్జన ఎందు ఒక స్థాయిని పొందావు కనుక నువ్వు బయలుదేరి మీ ఇల్లు చేరుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించవలసినది అని ఆజ్ఞాపించి పంపించారు. గురువుకి నమస్కారం చేశారు, ఇంటికి వచ్చారు. ఆ వచ్చినటువంటి కొడుకుని చూసి ఆయన విద్యారాజాధిరాజు అని వాళ్ళ నాన్నగారు పొంగిపోయి చాలా సంతోషించి తన కుమారుని యొక్క విద్యా వైభవాన్ని ఒక్కసారి పరీక్ష చేశారు. చాలా ప్రీతి పొందారు. నా కొడుకు లాంటి కొడుక్కి ఒక ఉత్తమమైనటువంటి ఇల్లాలు దొరకాలి అని అమ్మాయి కోసమని అన్వేషణ చేస్తున్నారు. సత్సాంప్రదాయం ఏమంటే, కొడుకుకి తగిన కోడలు కావాలనుకున్న వారు ఆడపిల్లవారిని వెళ్ళి పట్టుకుని అడుగుతారు. అది గమ్మత్, అది తక్కువతనం కాదు, అది చాలా మంచి విషయం. దానికి చాలా గొప్ప సంస్కారం ఉంటే కానీ అలా చేయలేరు. వాడే మా అబ్బాయి దగ్గర రావాలని కూర్చున్న వాడికి శాస్త్రం అంత బాగా తెలిసి ఉండకపోవచ్చు. అందుచేత శివగురువే మగ పండితుడు అని ఆ రోజుల్లో ఉండేవారు. ఆర్యాంబ యొక్క తండ్రి గారు, వారి కుమార్తె ఆర్యాంబ. ఆ ఆర్యాంబ సుగుణాల రాశి. ఆ అమ్మాయిని శివగురువుకి ఇచ్చి వివాహం చెయ్యాలనేటటువంటి సంకల్పంతో శివగురువు గారి యొక్క తండ్రి గారు మగ పండితుడి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా మీ పిల్లని మా అబ్బాయికి ఇచ్చి చెయ్యవలసింది. మగ పండితుడు అన్నాడు, తప్పకుండా మీ పిల్లవాడికి మా పిల్లని ఇవ్వడంలో మాకు ఏ విధమైనటువంటి భిన్నాభిప్రాయం లేదు, కానీ ఒక్క షరతు, పిండి కుమారుడు మా ఇంటికి వచ్చి వివాహం చేసుకోవాలి, కన్యాదాత గారి ఇంటికి వచ్చి అన్నారు. కానీ శివగురువు గారి యొక్క తండ్రి గారు అన్నారు, మా అబ్బాయి మీ ఇంటికి వచ్చి వివాహం చేసుకోవడం కాదు,
మీరే మా ఇంటికి వచ్చి ఆతిథ్యం పుచ్చుకొని మా ఇంట్లో వివాహం చేసుకోవాలన్నారు. ఈ రోజుల్లో ఎన్ని పూటల భోజనాలు పెట్టించేసుకుందామని అన్నం లేని వాళ్ళే వాడు చూస్తాడు, ఎన్ని పూటలు పోసేద్దామని వీడు చూస్తాడు. అంత వ్యాపారసాలు ఇప్పుడు. ఆ రోజుల్లో మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకో, మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకో అంటూ దెబ్బలంటున్నారు. ఇద్దరికి కొంచెం పట్టుదలలు వచ్చాయి. వాళ్ళింటికి వచ్చి వివాహం చేసుకోమంటారు కానీ పిల్లని తీసుకుని మా ఇంటికి దానికి కోపగించి శివగురువు యొక్క తండ్రి గారు ఆ సంబంధాన్ని స్థిరీకరించకుండా ఆపారు. పిల్లవాడు మా ఇంటికి వచ్చి వివాహం చేసుకోవాలి, కన్యాదాత గారి స్వగృహమందు కన్యాదాత గారి ఇంటికి రాకుండా వాళ్ళ ఇంటికి రమ్మంటాడంటే నా పిల్లకేం తక్కువ, ఆర్యాంబ సుగుణాలు రాసి సరే వాళ్ళ ఇంటికి వస్తారని ఆయన ఇద్దరు చక్కటి వ్యక్తులు. ఆర్యాంబ శివగురువు చక్కటి దాంపత్యం, తగుదీ చక్ర విదర్భవాది సుఖపడు అన్నట్టు. కానీ మరి ఈ దాంపత్యం జరగాలంటే ఈ అవరోధం వచ్చింది. అందుకని ఏం చెయ్యాలి? అందుకని మధ్యలో ఎవరో ఒక ఆయన బయలుదేరి కొంచెం ఒప్పిస్తే ఒప్పుకునేవాడు ఎవరు? ఆడపిల్ల తండ్రి దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా, చక్కటి సంబంధం, పిల్లవాడు చూస్తే చదువుకున్నాడు, మంచి చదువు, సబ్రాహ్మణుడు, తండ్రి గారు ఆచార సంప్రదాయం ఉన్నవాడు, గొప్ప వంశం. వాళ్ళు ఏమడిగారు? నిన్ను ఇంటికి వచ్చి పిల్లలు అడిగారు. వాళ్ళకున్న కోరిక ఏమిటి? కాస్త వాళ్ళ ఇంటికి వెళ్ళి వివాహం చేసుకోమంటున్నారు, పైగా నీకే భోజనాలు పెడతామంటున్నారుగా, అందుకని వెళ్ళి వివాహం చేసుకో, ఒక్క మెట్టు దిగితే వచ్చిన నష్టం ఏమిటన్నారు. సరే, మగ పండితులు ఒక మెట్టు దిగితే ఆనాడు శివగురువు ఆర్యాంబ ఇద్దరికి వివాహం. ఇద్దరి యొక్క సంస్కారం అంత గొప్పది అని పెద్దలు నిర్ణయించడం అంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అందుకే వివాహానికి శుభలేఖలో ఇదేంటి, నేను ఫలానా వారికి వివాహం ఆడుచున్నాను అని శుభలేఖ వేసుకున్నాడు అనుకోండి పెళ్లి కొడుకు, అది దోషమా అంటే ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ అంటామే ఇంగ్లీష్లో, తనంత దానుగా అది దోషమని అనడానికి వీలు లేదు. కానీ ఓ తల్లి లేదా, తండ్రి లేదా, అనాథవా, ఎవరు లేకుండా పుట్టావా, అడుక్కు తింటున్నావా, ఇంత శుభలేఖ, నేను ఫలానా వారిని పెళ్లి ఆడుతున్నాను మీరు రెండే, ఎందుకది? అది కాదు వెయ్యవలసింది. పెద్దలు నిశ్చయించినారు కానా ఏతత్ శుభముహూర్తములకు తానెల్లరూ ఇచ్చేసి అని వెయ్యాలి. నిర్ణయించవలసిన వారు పెద్దలు నిర్ణయించాలి. మీరు దాని గురించి పెద్ద అలరపడకండి. గోపాలకృష్ణ గారు అరే తగలకపోతే వచ్చిన నష్టం ఇవాళ మీరు ఏం ఆందోళన. అందుచేత వాళ్ళిద్దరికీ వివాహం జరిగితే ఆ వంశం వృద్ధి చెందుతుంది అని పెద్దలు నిర్ణయించారు. కాబట్టి మగ పండితుడు ఒక మెట్టు దిగి వచ్చాడు. ఆఖరికి శివగురువు ఆర్యాంబ ఇద్దరికి వివాహం జరిగింది. రంగరంగ వైభవంగా జరిగిపోయింది. అందరూ పరమ సంతోషించారు. కొంతకాలం అయిపోయింది. ఇప్పుడే మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి అంశం ఒకటి ఉన్నది. దేనికోసమని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు శివగురువు? తన గురువు చెప్పాడు, పితృరుణం తీర్చుకో, నువ్వు కూడా ఒక కుమారుణ్ణి కను అని చెప్పారు. ఎంతకాలమైనా వారిద్దరికీ సంతానం కలగలేదు. ఈ బాధ భర్త ఎవరితో పంచుకుంటాడు? భార్యతో పంచుకున్నాడు. ఎవరో మన ఇద్దరికి వివాహం ఇంతకాలమైంది, కనీసం పుత్రుడు పుత్రిక ఇద్దరిలో ఎవరూ జన్మించలేదు, పితృరుణం తీరలేదు, ఇది నా మనస్సుకి కొంచెం వ్యగ్రతని కల్పించుచున్నది అని. అంటే భక్తి తత్పరులైన వారి హృదయాలు ఎలా ఉంటాయో చూడండి. ఆర్యాంబ అంది, ఎందుకంటే అంత బెంగ పెట్టుకుంటారు? ఉపమన్యువు యొక్క వృత్తాంతమును మీరు మరిచిపోయారా? ఏమిటి ఉపమన్యువు యొక్క వృత్తాంతం అంటే, పూర్వకాలంలో ఉపమన్యువు అని ఒక పిల్లవాడు ఉండేవాడు. ఆయన తండ్రి లేడు, తల్లి గారు పెంచి పెద్ద చేస్తోంది. ఆ పిల్లవాడు పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ తల్లి పాపం ఎక్కడో దాచీత్వం చేసి పెంచుతోంది ఆ పిల్లవాడిని. వాడు ఆడుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు పాలు తాగుతున్నారు. ఇంటికి తాగుతుంటే ఈయన చూశాడు. మీరు ఏం తాగారు అని అడిగాడు. అడిగితే మేము పాలు తాగాము. ఆ పాలు ఎలా ఉంటాయి అని అడిగాడు. అడిగితే చాలా కమ్మగా ఉంటాయి అన్నాడు. అంత బాగుంటాయా పాలు అన్నాడు. అని పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా నాకు పాలు తాగాలందమ్మా, నాకు కూడా కొద్దిగా పాలు ఒక పాత్రతో అన్నాడు. తల్లి కన్నులు నీరు పెట్టుకున్నది, నాన్న మనకు పాలు ఎక్కడి నుంచి వస్తాయిరా? పిల్లలు వినరు కదా. అదేనమ్మా, ఎందుకు రావమ్మా, పిల్లలందరూ తాగుతున్నారు పాలు, నేను కూడా పాలు తాగాలనుకుంటున్నాను, అమ్మ నాకు కూడా పాలు కావలసింది అన్నాడు. తన పేదరికాన్ని పిల్లవాడికి ఏమని చెప్పుకుంటుందమ్మా? ఏమీ చెప్పలేక నీకు అసలు పాలు తాగాలన్న కోరిక ఎందుకు పుట్టింది అని. వాళ్ళందరూ తాగుతున్నారమ్మా, పాలు తెల్లగా ఉన్నాయన్నాడు పిల్లాడు. కాబట్టి వాడికి పాల రుచి తెలియదు, రంగు తెలుసు అంతే. అమ్మ ఇదిగా మంచి చాలు అని ఇంట్లోకి వెళ్ళి కాస్త బియ్యపు పిండి తీసి నీళ్లలో వేసుకెళ్ళి వాడు అవి పాలు అనుకుని పిండి నీళ్లు తాగేశాడు. తాగేసి వీధిలోకి వచ్చి పెద్ద గంతులేస్తున్నాడు. ఆ ధనికులైన పిల్లలు వచ్చి అడిగారు, ఎందుకు గెంతుతున్నావు అని అడిగారు. నేను పాలు తాగాను. నీకెక్కడివి పాలు అంటే, తెల్లగా ఉన్నాయి మా అమ్మ ఇచ్చింది అన్నాడు. ఏది గ్లాస్ చూపించు. బియ్యపు పిండితో కూడిన నీళ్లు తాగితే అందులో తునకలు ఉండిపోతాయి కదా. వాళ్ళు వాసన చూసి అన్నారు,
నువ్వు తాగినవి పాలు కావు, బియ్యపు పిండి నీళ్ళు ఇచ్చింది మీ అమ్మ నీకు, నీకు దరిద్రుడవు, నీకు పాలు ఎక్కడి అన్నాడు. ఆ పిల్లవాడు ఏడ్చాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మ ఎందుకు మోసం చేశావు, పాలకి బదులు పిండి నీళ్ళు ఇచ్చావా నాకు అన్నాడు. అంటే ఆవిడండి 10 మాటలు వచ్చి అమ్మ పాలు లేవా పాలు లేవా అని నన్ను నిలదీస్తే నా కన్నుల నీరు వస్తోంది. మనం దరిద్రులు, మనకి ఎక్కడి నుంచి వస్తాయి పాలు? నీ పరిస్థితి చూస్తే వీధిలో పెడితే పిల్లలు వేళాకోళం చేస్తున్నారు, ఇంటికి వస్తే నేను గుక్కెడు పాలు ఇవ్వలేని దరిద్రురాలి, నేను ఏమని చెప్పగలను? నీ తండ్రి ఉంటే నీ కోరిక తీరి ఉండేది. అంటే నా తండ్రి ఎవరు అన్నాడు. నాకు తండ్రి లేడా? లేకేమీ, నీకు తండ్రి ఉన్నాడు. లోకములకంతటికీ తండ్రి అయినటువంటి శంకరుడు నీకు కూడా తండ్రి. నీ తండ్రి శంకరుణ్ణి పాలిమ్మని అడుగు, వెళ్ళి శంకరుణ్ణి స్తోత్రం చెయ్యి. ఆయన వెళ్ళి కూర్చొని పూనిక అమ్మ చెప్పింది అంతే, కూర్చుని శివ 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 అంటూ కూర్చున్నాడు. ఈశ్వరుడికి కావలసింది యాంత్రికమైన పూజ కాదు, మీ నిబద్ధత. పిల్లవాడు తన తండ్రి శంకరుడని నమ్మి శివ 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 అంటుంటే శంకరుడు వచ్చాడు. ఏమి కావాలి నీకన్నాడు. నాకు పాలు కావాలన్నాడు. నీకు పాలేమిరా, నువ్వు పాలు తాగి పెడతావా? కాదు, లోకములో ఉన్న వాళ్ళందరూ సంతోషించాలి, నువ్వు చేసి పూనికతో కూడిన ప్రయత్నములకు పాల సముద్రమును సృష్టించి నీకు ఇస్తున్నాను అని క్షీర సముద్రాన్ని సృష్టించి ఉపమన్యువుకి ఇచ్చాను. ఆ ఉపమన్యువు కాదు భాగవతాంతం, అందులో ఉంది ఉపమన్యు వృత్తాంతం. ఈ ఉపమన్యు వృత్తాంతాన్ని ఆర్యాంబ శివగురువుకి చెప్పింది. ఏమంటే మర్చిపోయారా? ఒక పిల్లవాడు శివ 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 అన్నంత మాత్రం చేత గ్లాసుడు పాలడిగితే పాల సముద్రమునే సృష్టించాడు శంకరుడు. ఆయన కరుణ అవధి లేనిది, అంత కరుణ కలిగిన వాడు. ఆ శంకరుణ్ణి సేవించవయ్యా అంది. అక్కడే వృషాచల పర్వతంలో వెలిసినటువంటి శంకరుడు ఉన్నాడు. ఆయన పేరు వృషాచలేశ్వరుడు. మహానుభావుడు ఆ శివగురువు అప్పటి నుంచి తపస్సు ప్రారంభం చేశాడు. మొట్టమొదట్లో కాయలు పళ్ళు మొదలైనవి తినేవాడు. ఆ తర్వాత అవి తినడం మానేశాడు. తర్వాత పూర్ణానది జలములను మాత్రమే తీసుకునేవాడు. తర్వాత జలములను కూడా విడిచిపెట్టాడు. శరీరమును శుష్కింపచేసి తపస్సు చేస్తున్నాడు. నాకు కొడుకు కావాలి, శంకరుడి యొక్క అనుగ్రహంగా నాకు ఆ కొడుకు పుట్టాలి. ఒకనాడు రాత్రి నిద్రపోతుండగా సదాశివుడు ప్రత్యక్షమయ్యాడు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నిత్రోత్థవైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే అంటారు శంకరుడు. ఎంత అందగాడు మహానుభావుడు. ఆ సౌందర్యమూర్తి అయి ప్రత్యక్షమయ్యాడు. నాయన శివగురు, ఎందుకు అలా శరీరాన్ని శుష్కింప చేస్తున్నావు, ఏ కోరికతో తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. ఆయనకి తెలియదా మహానుభావుడికి? కానీ భక్తుడిని అడుగుతారు ఒక మర్యాద. అడిగితే ఆయన అన్నాడు, నాకు మహానుభావ వంశం నిలబడడానికి కుమారుడు లేరు, అందుచేత నాకు ఒక కుమారుడు కావాలి, అందుకని నేను ఉద్దేశించి తపస్సు చేశాను. అంటే శంకరుడు ఒక గమ్మత్తైన ప్రశ్న వేశాడు. దేవోప్యపృచ్ఛతతం ద్విజ విద్ధి సత్యం సర్వజ్ఞమేకమపి సర్వగుణోపపన్నం పుత్రం దదాం యద బహూన్ విపరీత కాంస్తే భూయాయురస్తదగుణా నవదిగ్విజేష. శివగురువు, నువ్వు చేసిన తపస్సుకి మెచ్చుకున్నాను, నీకు వరం ఇస్తాను. ఎటువంటి వరం? సర్వజ్ఞమేకమపి సర్వగుణోపపన్నం, సర్వగుణములకు ఆలవాలమై జ్ఞానములకు రాశీభూతమై పరంజ్యోతి స్వరూపంలా ప్రవర్తిస్తూ ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించి తన వాగ్ధాటి చేత మేధస్సు చేత అజ్ఞాన తిమిరములను తొలగగొట్టి ఈ భారతదేశ వైభవాన్ని ఖండ ఖండాంతరములకు వ్యాపింపచేసి జగద్గురువై నీ వంశాన్ని దేశాన్ని ఉద్ధరించగలిగినటువంటి ఒక మహాపురుషుడు నీ కడుపున అల్పాయుర్దాయంతో పుట్టాలా? లేకపోతే నీకు పుత్రం దదాం యదబహూన్ విపరీత కాంస్తే, అనేక మంది కుమారులు కావాలా, వాడు దీర్ఘాయుష్మంతులై ఉంటారు, కానీ దుష్ప్రవర్తనతో ప్రవర్తిస్తారు, లోకకంటకులవుతారు, నీ వంశమునకు పేరుతారు. అటువంటి పిల్లలు దీర్ఘాయుష్మంతులైన వారు చాలా మంది కావాలా? అల్పాయుర్దాయం కలిగినటువంటి తేజోరాశి, అజ్ఞాన తిమిరములు పోగొట్టగలిగినటువంటి జ్ఞాన రాశి అయినటువంటి జగద్గురు అంశలో జన్మిస్తున్నటువంటి ఒక మహాపురుషుడు నీ కడుపున పుట్టాలా? రెండిటిలో ఏది కావాలో కోరుకో. శివగురు అన్నారు, మహాప్రభో అల్పాయుర్దాయంతో ఉన్నవాడైనా ఇది పితృరుణం తీర్చుకోవడం అంటే, ఎందుకు అటువంటి వాడు పుట్టాడు అనుకోండి, పైన వాడు కూడా కింద పడిపోతాడు. అల్పాయుర్దాయం ఉన్నవాడైనా ఆ కుమారుడు జగత్తునంతటిని ఉద్ధరించగలిగినటువంటి మహా తేజో విరాజితుడైనటువంటి వాడు నాకు కుమారుడిగా కావాలన్నారు. అంటే ఆయన అన్నారు తథాస్తు అని. శంకరుడు అంతర్ధానం అయ్యారు. లేచాడు మహానుభావుడు రోమహర్షణమై. అంటే అపారమైన పులకలు బయలుదేరే శరీరం.
ఓహో, నాకు సదాశివుడి యొక్క అనుగ్రహం కలిగింది, నేను శంకరుడి దర్శనాన్ని పొందాను, స్వామి నన్ను అనుగ్రహించాడు, నాకు కుమారుడు జన్మిస్తాడని భార్యని లేపాడు. లేపి, ఆర్యాంబ, నాకు శంకర దర్శనం అయింది, మనకి కుమారుడు జన్మించబోతున్నాడు, అల్పాయుర్దాయం కలిగిన వాడు పుడతాడని ఆర్యాంబకి చెప్పినట్టుగా చెప్పలేదు, ఎందుకంటే తల్లి బాధపడుతుంది కదా. అందుచేత మనం బయలుదేరి వెళ్ళిపోదాం రమ్మని వారి యొక్క స్వగ్రామములకు చేరుకున్నారు. కొంతకాలమైన తరువాత శివుని యొక్క అనుగ్రహము చేత సంతానం కలగడం అంటే దాని వైభవాన్ని శంకర విజయాల్లో వర్ణిస్తారు. ఇంత తపస్సు చేసి వచ్చాను కదా, ఏదైనా ఒక మంచి పని మీరు చేశారనుకోండి, భూతతృప్తి, నారాయణ సేవ అని దాన్ని భోజనాలు పెడుతున్నాం అందులో. నారాయణ సేవ అంటారు. నారాయణుడు అంటే అంతటా పరివ్యాప్తమైన వాడు. ఆయన సేవగా భూతతృప్తి కొరకు షడ్రసోపేతమైన భోజనం పెడతారు. అది కూడా ఎలా పెడతారు? వాళ్ళకి లేదు నేను పెడుతున్నానని కాదు, పెట్టి నేను తరిస్తున్నానని పెడతారు. ఇప్పుడు రేపు పొద్దున 13వ తారీఖున శంకరాచార్య స్వామి వారి ప్రతిష్ఠ అయిన తరువాత జగద్గురు ప్రతిష్టని పురస్కరించుకొని ఆ రోజు మధ్యాహ్నం మధురమైన షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని నారాయణ సేవగా సత్యనారాయణ రెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ని వేల మంది అయినా సరే పెడతానని ప్రతిజ్ఞ చేశాడు మహానుభావుడు. అందుచేత అలా ఒక ఉత్సవం జరిగిన తర్వాత నారాయణ సేవ చేస్తారు. అందుకని ఆయన ఇంటికి బ్రాహ్మణుల్ని ఆహ్వానించాడు. ఆహ్వానించి బ్రాహ్మణులందరికీ సమారాధన చేశారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అందులో ఉన్న ఉచ్ఛిష్టము స్వీకరించారు. వదిలిపెట్టిన ప్రసాదాన్ని ఇది బ్రాహ్మణానుగ్రహము అని దాన్ని తాను స్వీకరిస్తే దానిలో ఉన్న శేషాన్ని ఆర్యాంబ భుజించింది. ఎంత గొప్పతనం చూడండి. కొడుకులు పుట్టకూడని వాడికి కొడుకు పుట్టాలి అంటే అనుగ్రహాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత సేవ చేశారో చూడండి వాళ్ళు. ఆ శేషాన్ని తింటే కొద్ది కాలంలోనే ఆర్యాంబ గర్భవతి అయింది. కడుపులో పెరుగుతున్నవాడెవరు? సాక్షాత్ శంకరుడు. అటువంటి శంకర భగవానుడే ఆమె కడుపులో పెరుగుతున్నాడు కనుక ఆమె యందు దివ్యమైనటువంటి తేజస్సు గోచరించింది. అమ్మవారి యొక్క అంగాంగముల యందు కూడా కాంతులు ప్రసరిస్తున్నాయి. శివగురువు పరమ సంతోషంగా ఉన్నాడు. నా వంశం వృద్ధిలోకి రాబోతోంది, కుమారుడు జన్మిస్తాడు. జన్మిస్తున్నవాడు వాడు వీడు కాదు, మహాజ్ఞాని అయినటువంటి వాడు జన్మించబోతున్నాడు. నా జన్మ ధరించబోతోంది. ఎందుకని? కొడుకు పుట్టినప్పుడు కాదు తండ్రి సంతోషించేది, ఆ కొడుకు యొక్క కీర్తి ప్రతిష్టల్ని లోకమంతా చెప్పుకున్న నాడు సంతోషిస్తాడు. అటువంటి కుమారుడు నాకు జన్మించబోతున్నాడు, నా జన్మ సార్థకత పొందుతోంది అని పొంగిపోతున్నాడు. పొంగిపోతూ ఉండగా పరమ పవిత్రమైనటువంటి రోజు రానే వచ్చింది. వైశాఖ శుక్ల పంచమి. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు, అది కూడా ఎప్పుడట? ఆ జన్మించినటువంటి సమయం కూడా జాయా సతీ శివగులో నిజతుంగ సంస్థే అని సూర్యే కుజే రవిసుతే గురౌతు కేంద్రే అన్నారు. అది కూడా శ్రీ పార్వతీ వసుకిని శుభవీక్షితే చ అన్నారు శంకర విజయంలో. పార్వతీదేవి స్కందుణ్ణి అంటే కుమారస్వామికి జన్మనిస్తున్నప్పుడు పార్వతీదేవి ఎటువంటి ఆనందాన్ని అనుభూతిని పొందిందో అటువంటి ఆనందాన్ని ఆర్యాంబ పొందింది. ఎప్పుడు? శంకరులు ఆదిశంకరులు జన్మిస్తున్నప్పుడు లోకంలో. శంకర భగవత్పాదులు భూమి మీద జన్మించారు. జన్మించగానే వేద ప్రమాణమును తిరస్కరించి వాదించేటటువంటి వారి చేతుల్లోంచి పుస్తకాలు జారి కింద పడిపోయేట. అకాలంగా తీగలన్నీ పుష్పించేట, చెట్లన్నీ ఫలపుష్ప భరితములయ్యేట. శంకరులు జన్మించడానికి ముందు లోకమంతా వర్షం కురిసి లోకమంతా చల్లబడిందిట. నేను అబద్ధం చెప్పట్లేదు, కాళ్ళ దగ్గర శంకర విజయం చూసుకోండి. ఇవాళ ఎలా జరిగిందో వైశాఖ శుక్ల పంచమి నాడు అలాగే జరిగింది. శంకర భగవత్పాదులు జన్మించిన రోజు జరిగి లోకమంతా ఆనందంతో పులకలెత్తిందిట. మహానుభావుడు జగద్గురువై జన్మించారు. జన్మిస్తే ఆయన యొక్క స్థితిని చూస్తే ఎంత గొప్ప స్థితిలో జన్మించారంటే మహానుభావుడు ఏకకాలమునందు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించున్నాడు. అంటే మంచి ఉచ్చలో ఉన్నాడు అన్నమాట గ్రహం. సూర్యుడు మకర రాశిలో ఉన్నాడు. అంగారకుడు సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు. అంగారకుడు మకర రాశిలో ఉన్నాడు. శని తులారాశిలో ఉన్నాడు. ఇటువంటి ఉచ్చస్థితిలో ఉండగా అన్ని గ్రహములు తేజోవంతములై ఉండగా చల్లటి గాలి వీస్తుండగా బ్రాహ్మణులు అగ్నికార్యం చేస్తుంటే ఒకే సమయంలో యజ్ఞవేదికలలో ఉన్న అగ్నిహోత్రములని ప్రదక్షిణంగా తిరిగేట. పుట్టినవాడు సాక్షాత్తు శంకరుడు పుట్టాడు. ఆయన యొక్క శిరస్సునందు త్రిశూల ముద్ర, లలాటమునందు చంద్రవంక ముద్ర, చేతులయందు ఢవరక ముద్ర, ధనస్సు ముద్ర, ఒక చేతిలో గదా ముద్ర, పాదములయందు చామర ముద్ర, వక్షస్థలమునందు శేషుడి ముద్ర. ఇటువంటి ముద్రలతో తేజోరాజ విభూషణుడై మహానుభావుడు బాలశంకరుని జన్మించాడు. లోకమంతా పొంగిపోయింది.
ఆ పిల్లాన్ని చూసుకుని అసలు ఆర్యాంబ ఆనందానికి అవధుల్లు. ఇంకా శివగురు అయితే స్నానము చేయక రామిని ఆనందరసాబ్ది మగ్నుండై అంటారు పోతనగారు భాగవతంలో. అలా ఆనంద సాగరంలో మునిగిపోయాట శివగురు. చాలు నా జన్మ ధన్యమైపోయింది, ఇలాంటి కొడుకు జన్మించాడు. కోటి సూర్యులు ఏకకాలమునందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి స్థితిలో జన్మించాడు. ఆ పిల్లవాడికి వేరొక నామం ఎందుకు పెట్టాలి? శం కరోతి ఇది శంకర. ఇత పూర్వము వంశము లేక కుమారులు లేక క్షోభిల్లుతున్నటువంటి నాకు వంశమునిచ్చి శం కరోతి శుభమును చేసినటువంటి శంకరుడు ఎవరున్నారో వారే నా కడుపున జన్మించారు. అందుకని శంకర అని పిల్లవాడికి నామకరణం చేస్తానన్నాడు. ఆయనకి చూడా కర్మ జరిగింది, శంకర అని నామకరణం చేశారు. ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. అవుతుంటే ఎంత గొప్ప స్థితిని పొందాడంటే మహానుభావుడు, ఆయనకి 3వ సంవత్సరం వయస్సు వచ్చేసరికి ఉపనయనం చెయ్యాలనుకున్నాడు పాపం శివగురు. ఆ పిల్లవాడి యొక్క తేజస్సు చూసి శంకరాచార్యుల వారి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అందరికీ ఇంకా తాత మామ అన్న మాటలు వచ్చేటప్పటికీ శంకరాచార్యుల వారు ఏకసంతాగ్రాహి. అలా కూర్చుని పొట్ట మీద పాకుతూ ఉన్నటువంటి రోజులలో కొంచెం పెద్దవారై ఇలా కూర్చోవడం వచ్చేటప్పటికీ ఎవరైనా ఎక్కడైనా ఒక పురాణం చదివితే అందులో ఉన్న శ్లోకాలన్నీ మళ్ళీ చెప్పేసేవారు. ఇట్లాంటి పిల్లవాడు వీడికి ఉపనయనం చేస్తే వేదం చదువుకోవడానికి అర్హత వస్తుంది. ఉపనయనం అయితే కానీ వేదం చదవకూడదు. అందుకని 3వ ఏట ఈ పిల్లవాడికి ఉపనయనం చెయ్యాలి. చేసిన తర్వాత వీడు చిన్న పిల్లవాడు ఇంత తేజస్సుతో పిలక పెట్టుకుని చక్కగా పంచ కట్టుకుని యజ్ఞోపవీతం 3 పోగులతో వేసుకుని వీడు వెళ్ళి వేదం చదువుకుని ఇంట్లో కూర్చుని అన్నాయనం చేస్తుంటే, స్వరం తప్పకుండా మంత్రాలు చదువుతుంటే అవి వింటే నా జన్మ ధన్యమైపోతుంది ఇలాంటి కొడుకు పుట్టినందుకు. అందుకని వీటికి 3వ ఏట ఉపనయనం చేసేస్తాను అని ఎప్పుడు 3వ ఏడుస్తుందా అని కాసు కూర్చున్నట్ట శివగురు. ఆ 3వ ఏడు రాకముందే శివగురువు మరణించారు. దానితో పాపం శంకరాచార్యుల వారి జీవితంలో తండ్రి ప్రేమ అక్కడ కొరబడి, అందుచేత తల్లి ఆర్యాంబ మాత్రం కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుంది ఆ కొడుకుని. శంకరాచార్యుల వారి తల్లి గురించి చదివితే అండి కన్నులంబట నీరు రానివారు ఉండడు. నిజంగా తల్లి పట్ల కొడుకు ఎలా ప్రవర్తించాలో నేర్పారు శంకరాచార్యుల వారు. ఇంకొంచెం సేపట్లో ఒక ఘట్టం వస్తుంది, ఆ ఘట్టంలో మీకు నేను చెప్తాను. అందుచేత మహానుభావుడు ఆ తల్లి కొడుకుని అంత ప్రేమతో అంత అపురూపంగా పెంచి పెద్ద చేసుకుంటోంది. ఆ పిల్లవాడికి 3వ సంవత్సరంలో తండ్రి గారు మరణించిన తర్వాత మీరు ఉపనయనం చేయకూడదు కదా, అందుచేత 5వ సంవత్సరంలో ఉపనయనం చేశారు. చేసి ఆ గురువు గారి దగ్గరికి పంపించారు విద్యాభ్యాసం కోసమని. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి గురువు గారు ఒక్కసారి కూర్చుని ఇలా స్వరంతో చెప్పేవారు, అంతే వేదం అంటే వెంటనే చెప్పారు. మళ్ళీ పుస్తకం మళ్ళీ చదువుకోవడం ఏముండేవో. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఒక వేదాన్ని స్వరంతో మంత్రమునందు ఏ విధమైన దోషం లేకుండా ఖచ్చితంగా తడుముకోకుండా గుక్క తిప్పుకోకుండా తడబాటు పడకుండా చదవడానికి తగిన తర్ఫీదు రాత్రింబవళ్ళు సమర్థుడైన గురువు పాదములు పట్టి శుశ్రూష చేసి నేర్చుకుని వీడు పరమ సమర్థుడు అనిపించుకోవాలంటే ఒక్క వేదానికి 48 సంవత్సరములు పడుతుంది. అంత శుశ్రూష చేయడానికి 48 సంవత్సరముల వయస్సులో ఒక వేదం నేర్చుకుంటే 4 వేదాలు, వేదాంగములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భాష్యములు, తర్కములు, ప్రకరణములు, 18 పురాణములు, ఎక్కడ ఎవరెవరో రాసినటువంటి కర్మ సిద్ధాంతం మీద ఉన్నటువంటి వ్యాఖ్యానాలతో సహా 8వ ఏటకి శంకరాచార్యుల వారికి సమస్తము ధారణలోకి వచ్చేసాయి పుస్తకాలు. మీరు ఎక్కడి నుంచి ఏది అడగండి అలా ఒకగా వారి నోటి వెంట వచ్చేస్తుంది అంతే గంగా ప్రవాహంగా. 8వ ఏడు వచ్చేటప్పటికి శంకరుల యొక్క స్థితి అది మహానుభావుడి. అయినా కూడా ఇంత స్థితిని పొందుతుంటే గురువు పొంగిపోయేవాట. ఏమి శిష్యుడు రానా శిష్యుడు. 5వ ఏట ఉపనయనం చేసుకుని వచ్చాడు. ఇంకా ఈ 3 ఏళ్లలో 30 మంత్రాల్లో శిష్యులు ఉన్నారు నా దగ్గర. 3 సంవత్సరాల్లో వీడు సకల విద్యా పారంగతుడు. ఇవాళ వీడితో మాట్లాడగలిగిన వాళ్ళు లేరు. తర్కం చూపిస్తే, ఒక ఉదాహరణ చూపిస్తే, ఒక విషయం మీద వాదిస్తే, ఎంత పెద్ద గ్రంథంలోంచి ఏ శ్లోకాన్ని గురించి అడిగినా చెప్పడంలో ఆయనకి సాటి. ఏమి ధారణాశక్తి రాన శిష్యుడి అని పొంగిపోతుండేవారట గురువులు. ఒకనాడు ఆయన అంత స్థితిని పొందిన శంకరాచార్యుల వారి యొక్క వినయం చూడండి. ఒక శిష్యుడిగా ఉన్నప్పుడు గురువు పిలిచి ఒక మాట చెప్పారు. అయ్యా, నువ్వు వెళ్ళి మధుకరము అంటారు, అంటే ఇళ్ల ముందుకు వెళ్ళి భిక్షాటనం చెయ్యాలి. గురువు గారికి తీసుకొస్తారు. భవతి భిక్షాందేహి అని నిలబడతారు. బ్రహ్మచారి, సన్యాసి వీళ్ళిద్దరే భిక్ష అడుగుతారు. ఆ భిక్ష పెట్టడం చాలా అదృష్టం. అందున బ్రహ్మచారి వచ్చి ఇంటికి వచ్చి భిక్ష అడిగితే లేదని ఎవరు అనరు. ఎందుకంటే బ్రహ్మచారికి భిక్ష పెట్టడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. బ్రహ్మచారి ఏ భోగమును ఏ సుఖమును కోరుకోడు. అంటే ఇప్పుడున్న బ్రహ్మచారులను మీరు లెక్కలో పెట్టుకోకండి మహాప్రభు.
ఇప్పుడున్న బ్రహ్మచారులు కాదు నేను చెప్పేది. ఒకప్పుడు బ్రహ్మచారి అంటే తలకాయ దువ్వుకోకూడదు, గడ్డం చేసుకోవడం లాంటి ప్రక్రియలు అసలు ఉండనే ఉండవు. ఒక స్త్రీ యొక్క ముఖాన్ని చూడనే చూడరు. ఎప్పుడూ కూడా ఓ పంచ కట్టుకుని వేదాధ్యయనం చేస్తూ గురువు గారు ఏం చెప్తే శుశ్రూష చేస్తూ జీవనం గడుపుతూ ఉండేవారు. రాజుగారి కొడుకోమనివ్వండి, గురువు గారు భిక్ష చేసి భిక్షకి పంపి తీసుకొచ్చినటువంటి పదార్థాన్ని శిష్యులందరికీ పంచి పెడితే అదే తినాలంతే. అంతే తప్ప నేను రాజుగారి కొడుకునండి నేను తిన్నండి అని చెప్పడం కుదరదు. అందరిది ఒకే స్థితి. అటువంటి స్థితిలో శంకరుల్ని పిలిచి ఒక రోజున గురువు గారు అన్నారు, నాయన శంకర, నువ్వు 4 ఇళ్ల ముందుకు వెళ్ళి భిక్షాన్నములు తీసుకురా. శంకరులతో పాటు శంకరుల స్నేహితులు కూడా బయలుదేరారు. ఇది శంకరాచార్యుల వారి జీవితంలో ఒక మధురాతి మధురమైనటువంటి ఘట్టం. ఒక పేద బ్రాహ్మణ స్త్రీ యొక్క ఇంటి ముందుకు వెళ్ళారు. వెళ్ళి భవతి భిక్షాందేహి అని. శంకరాచార్యుల వారి జీవితంలో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? సాధారణంగా సరస్వతి లక్ష్మి ఏకకాలమునందు ఒకే చోట దర్శనమిచ్చి ఒకే చోట నరయారణం ఉండదు. శంకర భగవత్పాదులు జన్మిస్తుంటే దేవతలందరికీ ఆజ్ఞ వెళ్ళింది, ఆదిశంకరులు జన్మిస్తున్నారు, మీ అందరూ కూడా మీ అంశాలతో జన్మించండి అన్నారు. అంటే శ్రీ మహావిష్ణువు పద్మపాదాచార్యుల వారిగా వచ్చారు, బ్రహ్మగారు మండలవిష్ణుడిగా వచ్చారు, ఆయన సురేశ్వరాచార్యుల వారు, వాయుదేవుడు హస్తారకాచార్యులుగా వచ్చారు, పూర్ణాంశ పటకాచార్యుల వారిగా వచ్చారు. అదే రుద్రాక్షలు కట్టుకున్న కిరీటంతో శంకరాచార్యుల వారి పక్కన ఉన్నారే, దానికి ఎంత కష్టపడ్డారు పాపం మా రెడ్డి గారు. అలా ఎలా ఉంటుందండి, ఆ ఫోటో ఎక్కడ దొరుకుతుందండి, అది ఎలా అయినా సంపాదించండి అంటే శృంగేరి పీఠం వాళ్ళు చేసిన ఫోటో తీస్తే పాపం ఆయనకి ఆ రోజున మోకాళ్ళ నొప్పులుగా ఉంటే నడవలేక వాళ్ళ అబ్బాయిని మా ఇంటికి పంపించి అవి మళ్ళీ సంపలనుకుంటాను బహుశా ఆ విగ్రహాలను అంత అందంగా చేయించి ఏకాదశి నాడు పైకెక్కించి వాటికి ఎలా రంగులేయాలో అలా రంగులేయించి వాళ్ళు ఇంటికి వెళ్ళి కూడా అలా చూసుకున్నారో లేదో అస్తమానం ఇక్కడే. అయితే ఆయన జన్మ చరితార్థత పొందేసింది. అందుకే అన్నారు రామకృష్ణావధానులు గారు, ఇంకా నువ్వు చేయవలసిందే ఉంది, చేయవలసిన అన్ని చేయించావు అన్నారు. అందుకని అంత గొప్పగా అదిగో పైన ఉన్నారే వాళ్ళే హస్తామలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, ఆ 4 శిష్యులతో శంకర భగవత్పాదులు ఉంటారు. దాన్ని వర్ణిస్తారు శ్రీ మహావిష్ణువు యొక్క 4 భుజములని. తొందరపడకుండా అయిపోయాక బయటికి వచ్చినప్పుడు కానీ లేకపోయినా 13వ తారీఖు ప్రతిష్ఠ జరిగిన తర్వాత పూర్ణత్వాన్ని పొందుతుంది. అసలు ఆ హస్తామలకాచార్యుల వారంటే ఎవరో, పద్మపాదాచార్యుల వారంటే ఎవరో వాళ్ళ జీవితాలు విన్న తర్వాత మీరు తదేక దృష్టితో వాళ్ళ వంక అలా చూస్తూ ఉండిపోతారంతే. అందుకని విందురు గాని విని తెలుసుకుందరు కానీ వాళ్ళ యొక్క వైభవం ఏమిటో. అందుచేత వాళ్ళందరూ జన్మించారు. చిత్రం ఏమిటంటే సరస్వతీదేవి కూడా భూమి మీద జన్మించింది. ఎందుకు జన్మించిందో తెలుసా అండి? ఒకనాడు ఋషులందరూ బ్రహ్మగారి యొక్క సభకి వెళ్ళారు. వెడితే చతుర్ముఖ బ్రహ్మగారు 4 ముఖములతో ఏకకాలం ముందు వేదం చెప్తారు. అక్కడికి వెళ్ళి బ్రహ్మగారి దగ్గర కూర్చుని స్వరం తప్పకుండా వేదం చెప్తే బ్రహ్మగారు షాబాష్ అన్నారు అనుకోండి, ఋషులకి ఒక గొప్ప తృప్తి. అందుకని ఋషులందరూ వేదం చెప్తున్నారు. చెప్తుంటే బ్రహ్మగారు సంతోషిస్తున్నారు. దూర్వాసుల మహర్షి కూడా వెళ్ళారు. వెళ్ళి ఆయన కూడా వేదం చెప్తున్నారు. కానీ ఆ వేదం చెప్పేటప్పుడు ఆయన యొక్క మనస్సు పరాకుపడింది. పరాకుపడ్డంలో వేదం స్వరం తప్పిపోయింది. వేదానికి స్వరం ప్రాణం. ఉదాత్త, అనుదాత్త, స్వరిత అని స్వరాలు ఉంటాయి. స్వరాన్ని బట్టే పలకాలి, ఎలా పడితే అలా పలకూడదు. సంగీతం రేడియోలో నేర్చుకున్నానండి అన్నట్టు పోస్టల్ ట్యూషన్, కరస్పాండెన్స్ కోర్సులో వేదం నేర్చుకోరు. వేదం గురుముఖత, అందుకని శృతి అని పేరు. విని నేర్చుకోవాలంటే స్వరాన్ని. అందుకని స్వరం తప్పింది దూర్వాసు మహర్షి. గమనించుకుని దిద్దుకుంటాడనుకుంది సరస్వతీదేవి. అప్పుడు అక్షర స్వరూపిణి. ఆయన దిద్దుకోలేరు, అలాగే తప్పు స్వరంతో చెప్పేస్తున్నారు. దూర్వాసు మహర్షి ఈశ్వరాంశ సంభూతుడు, ఇంత గొప్పవాడు, స్వరం తప్పు చెప్పేస్తూ గుర్తించుకోకుండా అలాగే చెప్పేస్తున్నాడు వేదం. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! పైగా ఎక్కడ? చతుర్ముఖ బ్రహ్మగారి యందు సరస్వతీదేవి ముందు ఇలా చెప్పచ్చా అని సరస్వతీదేవి పక్కున నవ్వింది. నవ్వేటప్పటికీ దూర్వాసు మహర్షి చూశాడు. ఎందుకు నవ్వావని? నువ్వు స్వరం తప్పావని నవ్వాడు. స్వరం తప్పితే నేను ఋషి. ఒక ఋషి వేదం చెప్తున్నప్పుడు పొరపాటున స్వరం తప్పి ఉండవచ్చు. అంత మాత్రం చేత చదువులకు అధిదేవత అయిన నువ్వు నవ్వుతావనను చూసి నిన్ను శపిస్తున్నాను, భూమి మీద జన్మించాను అంటే ఆవిడ అడిగింది, ఇది ఎక్కడ మహాప్రభు? స్వరం తప్పావని నవ్వాను, అవితే భూమి మీద పుట్టమంటావా? నన్ను బ్రహ్మగారిని విడిచిపెట్టి భూమి మీద గడిపాను నేను అని ఆవిడ. ఆ చుట్టూ ఋషులందరూ లేచారు. అయ్యయ్యో, ఇది చాలా గొప్ప ఆగడం. దేవుడు దుర్వాసో మహర్షి ఏకంగా సరస్వతీదేవిని భూమి మీద జన్మించమన్నారు. అందుచేత మీ శాప మనకు ఉపశాంతినివ్వండి అన్నారు. అంటే సరస్వతీదేవి కూడా ప్రార్థన చేసింది, మహాప్రభు నేను భూలోకంలో ఎలా ఉంటాను? నేను చతుర్ముఖ బ్రహ్మ యొక్క రాణిని, ఇక్కడ ఉండాలి కదా అని. అంటే దేవ్యోపృచ్ఛత తద్విజసిద్ధి సత్యం అని నువ్వు ఒకానొక నాడు రాసాదితో ఉదద సంప్రసన్నో అంత సరస్వతీదేవి కూడా భూమి మీద పడి ప్రార్థన చేసి ఏడిస్తే కొంచెం మనస్సు కరిగింది దూర్వాసు మహర్షికి. సందర్శనస్యా భవితాస్య మత్స్య అన్నారు.
రాబో కాలంలో శంకరుడు ఆదిశంకరాచార్యుల వారిగా భూమి మీద జన్మిస్తాడు. భూమి మీద జన్మించినప్పుడు నీకు ఒకానొక సమయంలో శంకరాచార్యుల వారి యొక్క దర్శనం అవుతుంది. ఏనాడు శంకరాచార్యుల వారి యొక్క దర్శనం అవుతుందో ఆనాడు నీ శాపము నుంచి నీకు విముక్తి, నువ్వు మళ్ళీ బ్రహ్మలోకాన్ని చేరుకుంటావు. అప్పటి వరకు భూమి మీద ఉండవలసిందే అన్నాడు. అంటే బ్రహ్మగారు అన్నారు, ఆవిడ అక్కడికి వెళ్ళిపోతే నేను ఒక్కడిని ఇక్కడ కూర్చుని ఏం చేయను, నా శక్తి స్వరూపం సరస్వతి భూమి మీదకి వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోతానని మందన విష్ణుడిగా ఆయన వచ్చేసారు. గమ్మత్తేమిటో తెలుసా అండి, ఎదర వస్తుంది కదా, మందన విష్ణుడు శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయి సన్యసించాడు. సన్యసిస్తే మరి ఇంకా భార్య ఏం చేస్తుంది? ఆవిడకే సంసారం అందు వ్యామోహం లేదు. భర్త సన్యసిస్తే ఇంట్లో ఎందుకు ఈవిడ? అందుకని ఈవిడ సరస్వతీదేవి యొక్క రూపాన్ని దాల్చి వెళ్ళిపోతుంది ఆకాశంలో. వెళ్ళిపోతుంటే శంకరాచార్యుల వారు చూశారు. ఎక్కడికి వెళ్ళిపోతావు? వెళ్ళిపోతావు బ్రహ్మలోకానికి, అంగీకరించను, నిన్ను కట్టేస్తున్నాను వెళ్లకుండా, ఇక్కడి నుంచే వనదుర్గా మంత్రాలు వేస్తున్నాను అన్నారు. ఎక్కడుందో తెలుసా అండి వనదుర్గ? జ్ఞాపకం తెచ్చుకోండి. ఎక్కడుంది వనదుర్గ? అన్నవరం దేవస్థానంలో ఉంది వనదుర్గ అమ్మవారు. వనదుర్గ హోమం అని మీరు ఆ మంత్రాలు వింటే అదిరిపోతారు. అసలు అలా ఉంటాయి మంత్రాలు. ఆ వనదుర్గ మంత్రముల చేత కట్టేశారు అమ్మవారు. కట్టేస్తే ఆవిడ నీడు ఆయన శపించాడు, నువ్వు కట్టేశావు. మరి ఏం చెయ్యాలి నేనని? లోకాన్ని ఉద్ధరించడానికి నేను ఒక సమయంలో ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చి భూమండలం అంతా తిరిగి మళ్ళీ వస్తాను. భారతదేశం అంతా తిరిగి వచ్చిన తరువాత దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి పీఠం పెడతాను. ఆ పీఠంలో పీఠాది దేవతగా శారదగా నువ్వు కూర్చోవాలి. ఎవరు నీ దర్శనం చేస్తారో వారికి సరస్వతి కటాక్షము రావాలి. అప్పటి వరకు నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్నారు. అలా ఉండిపోయింది అంతే సరస్వతి. అది శంకరాచార్యుల వారి గొప్ప అంటే. అప్పుడు శృంగగిరి పీఠంలో శారదాపీఠం, అందుకే అక్కడ శారదాదేవిని పెట్టారు శంకరభగవత్పాదులు. సరే, అందుచేత ఏకకాలం నందు ఈ దేవతలందరూ కూడా తమ తమ అంశాలతో భూమి మీద జన్మించారు. సరే, ఎక్కడి నుంచి ఇందులోకి వచ్చాను నేను? శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా ఉండగా తన గురువులు వెళ్లి భిక్షాటనం చేసి పదార్థాన్ని 4 ఇళ్ల నుంచి తీసుకురమ్మని ఆజ్ఞాపించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని శంకరాచార్యుల వారు 4 స్నేహితులతో కలిసి భిక్ష తీసుకురావడం కోసమని 4 ఇళ్ల ముందు పెడుతున్నటువంటి సన్నివేశం దగ్గర నుంచి దేవతలు తమ అంశాలతో భూమి మీద జన్మించినటువంటి ప్రకరణంలోకి వచ్చాం. అందుచేత మళ్ళీ ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోండి. శంకరులు తమ శిష్యులతో కలిసి 4 ఇళ్ల ముందు పెడుతున్నారు. వెడుతూ ఒక దరిద్ర బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళారు. ఆవిడ పరమ దరిద్రురాలు, పాపం ఆవిడికి ఏమీ లేదు. ఎంత దారుణమైన స్థితి అంటే ఒంటి మీద కట్టుకోవడానికి సరి అయిన వస్త్రం లేదు, తినడానికి తిండి లేదు, ఒకరికి దానం ఇవ్వడానికి ఇంట్లో కనీసం ఉప్పు కూడా లేదు. అంత దరిద్రంలో ఉన్నటువంటి స్త్రీ. ఆవిడ ఇంటి ముందుకి శంకరాచార్యుల వారు వెళ్ళారు. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించాలి. స్తోత్ర వైభవాన్ని, స్తోత్రంలో ఉన్న రహస్యాన్ని మీరు పక్కన పెట్టండి. మానవాళికి దాని ప్రయోజనమేమి, ఇది అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోవాలి. శంకరులు వెళ్ళి ఆ ఇంటి ముందు నిలబడ్డారు. భవతి భిక్షాందేహి అన్నాడు. ఎవరు నిలబడ్డారు ఆవిడ ఇంటి ముందు? సాక్షాత్తు శంకరుడు వచ్చి నిలబడ్డారు. ఆవిడ వెళ్ళి దానం చేసేటప్పుడు ఎందరికో చేస్తారు, కానీ పుచ్చుకునేటటువంటి వాడు నిరపేక్షగా, ఏ కోరిక లేనటువంటి వాడు, మహోత్తమైనటువంటి ఒక బ్రాహ్మణుడి చేతిలో పడిందనుకోండి, ఒక బ్రహ్మచారి చేతిలో పడిందనుకోండి, దానివల్ల మీ జీవితం ధన్యమైపోతుంది. అన్ని వేళలా పుచ్చుకోవడానికి మీకు అటువంటి పాత్రత ఉన్న వాళ్ళు దొరకరు. శంకరులు వచ్చారు ఎదురుగుండా. వచ్చి నిలబడి భవతి భిక్షాందేహి అన్నారు. చెయ్యి చాపి నిలబడ్డారు భిక్షాపాత్ర పట్టుకుని. మళ్ళీ వస్తారా ఇలాంటి బ్రహ్మచారి? రాడు. ఈశ్వరానుగ్రహం నీ ఇంటికి వచ్చాడు ఇవాళ, నువ్వు పెట్టుకోవాలి. పెట్టుకుందా అంటే ఇంట్లో ఏమీ లేవు, ఏమీ లేదరా. బ్రహ్మచారి నిలబడ్డారు. 2 మాటలు అడుగుతాడు, 3 మాటలు అడుగుతాడు. అంతకన్నా ఎక్కువసేపు నిలబడిపోతే గోమోదక దోషం వస్తుంది, ఆవుని కట్టి కొట్టిన దోషం వస్తుంది. వెళ్ళిపోతారు అక్కడి నుంచి. వెళ్ళిపోతుంది అవకాశం. ఇంతటి మహాపురుషుడు మళ్ళీ ఇంటికి ఎందుకు వస్తారు? ఇంటికి ఎందుకు వస్తారు? భిక్షకి రాడు. ఏది తీసుకొచ్చి వేస్తామని పాపం ఇల్లంతా పరిగెత్తింది. ఇంటి మొత్తం మీద ఎక్కడా ఏదీ లేదు. ఏం వేస్తుంది? జారిపోతున్న అవకాశం. ఇవ్వాలని లేదా? ఇవ్వాలని లేక కాదు, ఆవిడికి ఇవ్వాలనుంది, దానం చెయ్యాలనుంది. ఆవిడ లుబ్ధురాలు కాదు. గమ్మత్తు ఏంటంటే ఇద్దామంటే పాపం ఏమీ లేదు. ఈ స్థితిలో ఆవిడ కందులంబట నీరు కారుస్తూ ఏడుస్తూ వచ్చి కనీసం ఈ మాట చెప్పేద్దాం అనుకుంది. నా కర్మయా నాయనా శంకరా, నీ వంటి వాడు ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అన్నాడు. నీ చేతిలో ఇలా వెయ్యడానికి నా దగ్గర ఏమీ లేదు, నా ఇంట్లో నేను ఏమి ఇవ్వను. ఇవ్వాలనుంది కానీ ఇవ్వడానికి ఏం లేదు, నా కర్మ ఇలా ఉంది ఎందాడు. శంకరులు అన్నారు, ఇది దయ. గురువుల యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది? గురువుల యొక్క అనుగ్రహం, గురువుల యొక్క ఆశీర్వచనం చాలు. వాళ్ళు ఏమి చెయ్యక్కర్లేదు. వాళ్ళు మనస్సులో నీ గురించి ఒక మంచి సంకల్పం చేశారా, వృద్ధిలోకి వస్తావు.
గురువు మనస్సు ఖేదపడిందా, బాధపడ్డా, నన్నింత పనిచేశాడని అనుకున్నాడా, రౌరవాది నరకాలకి వెళ్ళిపోతాం. గురువుతో అంత జాగ్రత్తగా ఉండాలి. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే విముచ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే విముచ్యతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే విముచ్యతి. ఇంకా తర్వాత లేదు. బ్రహ్మగారి దగ్గర తప్పు చేస్తే విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే పోతుంది, విష్ణువు దగ్గర తప్పు చేస్తే శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే పోతుంది, శివుడి దగ్గర తప్పు చేస్తే గురువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే పోతుంది. గురువు దగ్గర అసలు చెప్పలేదు. అంటే గురువు దగ్గర తప్పు నువ్వు చెయ్యనేకూడదు. అటువంటి వాడు ఉకారస్థ అంధకారస్థో రుకారస్థ నిరోధకృత అంధకార వినాశత్వాత్ గురునిత్యభిధీయతే. ఆ గురువుకి నువ్వేమిస్తావు? ఆయన నీ దగ్గర పుచ్చుకోవడానికి తిరిగే మనిషి కాడు. ఆయన ఎందు నువ్వు గౌరవంగా ప్రవర్తించాలి. ఆ ప్రవర్తనలో తేడా వస్తే మాత్రం వాడి మనస్సు ఖేదపడుతుంది. వాడి మనస్సు ఖేదపడితే ఈశ్వరుడు అంగీకరించాడు అంతే. అందుకని నేనేమి ఇవ్వగలను ఏడ్చిందని. గురువులు సంకల్పం చేస్తే చాలు. ఆయన చూశారు, అయ్యయ్యో ఎంత దరిద్రం అనుభవిస్తోందయా ఈ బ్రాహ్మణి, పాపం తినడానికి లేదు, నాకు దానం ఇవ్వడానికి లేదు, ఇద్దాం ఉంది ఇవ్వలేకపోతోంది. ఎవరివ్వాలి? ఇప్పుడు లక్ష్మీదేవి ఇవ్వాలి. ఆవిడ అనుగ్రహం కలగాలి. అప్పుడు చేశారు కనకధార స్తోత్రం. లక్ష్మీదేవిని ఉద్దేశించి, అమ్మా కరుణించమ్మా అన్నారు. ఆయనక బ్రాహ్మణిక, ఆయన కోసం కాను, తన కోసం కోరుకున్నవాడు గురువు కాడు. తన లోకము కోసం శిష్యుల కోసం అడిగిన వాడు గురువు. గురువు మేఘం లాంటి వాడు. తన కోసం పాకులు అడిగితే గురువు ఎందుకు అవుతాడు? నీళ్లు తాను దాచుకుంటే మేఘం ఎందుకు అవుతుంది? వర్షిస్తే మేఘం అవుతుంది, తేలికపడి వెళ్ళిపోతే మేఘం అవుతుంది, కృతజ్ఞత అడగకపోతే మేఘం అవుతుంది, నువ్వు థ్యాంక్స్ చెప్పలేదేనా పట్టించుకోకుండా నవ్వుతూ వెళ్ళిపోతే మేఘం అవుతుంది తప్ప, ఏమంటే నాకు ఇచ్చేయలేదండి, నాకు ఇచ్చేయలేదండి అన్నవాడు గురువా? వాడు గురువు కాలేడు. ఇది శాస్త్రం చెప్పింది. ఇది గురువుల యొక్క స్థితి ఏమిటో, జగద్గురువులంటే ఎలా ఉంటారో శంకరాచార్యుల వారు బాల్యంలో నిరూపించారు. తన గురించి వారు స్తోత్రం చేయలేదు. మరి ఎవరి గురించి చేశారు? దరిద్ర బ్రాహ్మణి గురించి స్తోత్రం చేశారు. ఆ వైభవోపేతమైనటువంటి స్తోత్రాన్ని ఇవ్వాల ఈ ప్రసాదంగా మీకు నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి గారి దంపతులు మీకు అందజేశారు. ఈ కనకధార స్తోత్రాన్ని తీసుకెళ్లి మీరు ప్రతివారం కొనుక్కునే మ్యాగజైన్ పక్కన దాని కిందనో పెట్టమని కాదు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లోకమునకంతటికీ శంకర భగవత్పాదులు ఐశ్వర్యమునకు హేతువై ఇచ్చిన స్తోత్రం ఆ స్తోత్రం. దాని మీద శంకరుల యొక్క ముద్ర ఉంది, వెనకాతల లక్ష్మీనారాయణుల యొక్క ముద్ర ఉన్నది. ఎందుకని? అంగీకృతాఖిల విభూతి రతాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అన్నారు. నారాయణుని వంక ప్రసన్నమైన చూపులు చూస్తుంటే పులకరించిపోతున్న శ్రీ మహావిష్ణువుని వర్ణించారు. అందులో ఆ ప్రసన్నత కలిగిన చూపులు మాయందు అనుగ్రహింపబడుగాక అని అడిగారు. ఆ స్తోత్రాన్ని భద్రంగా పెట్టుకోండి, మీ దేవతా పుస్తకాలలో పెట్టుకోండి. అందుకే మామూలు కాగితం మీద వేయండి రెడ్డి గారు అన్నారు. అంటే ఆయన అన్నారు, వద్దు కోటేశ్వరారు, 10 మంది చదువుకోవాలి, దృష్టి సరిగ్గా లేని వాళ్ళు కూడా చదువుకోవాలి. అందుకని ప్రింట్ లెజిబుల్ గా ఉండాలి, ఎర్రగా ఉండాలి, బోల్డ్ గా ఉండాలి. పొరపాటున కాగితం మీద నీటి చుక్క పడితే జారిపోవాలి. ఇక్కడెక్కడా వేయించాను, విజయవాడలో వేయించి తెప్పిస్తానని తెప్పించారు. ఎవరి కోసం? మీ అందరూ దాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. అంత ఆర్తిపడి మీకు ఇచ్చినది దుర్వినియోగం అయిందనుకోండి, శంకరుడు అంగీకరించారు. దాన్ని జాగ్రత్తగా చక్కగా పెట్టుకోండి. ఏమీ అక్కర్లేదు, మీ పూజా మందిరం పుస్తకాల్లో పెట్టుకోండి, చదువుకోండి చక్కగా. అప్పుడు శంకరాచార్యుల వారు చేసినటువంటి స్తోత్రాన్ని ఒక్కసారి మనందరం కలిసి చదువుదాం. ఇప్పుడే కాదు, రేపటి నుంచి 6:30 వేదిక దగ్గరికి రాగానే చివరి పేజీలో ఉన్న తోటకాష్టకంతో శంకరాచార్యుల వారికి నమస్కారం చేస్తాం. తోటకాచార్యుల వారిని శంకరాచార్యుల వారి శిష్యులు శంకరుడికి ఎలా నమస్కారం చేయాలో భవశంకర దేశికమే శరణం అని దానికి రీతి ఉంది. ఎలా నమస్కారం చేయాలో ఒక పద్ధతి ఉంది, అది వేశారు. దాన్ని ఇవాళ సభ అయిపోయిన తర్వాత నేను మీ అందరికీ చెప్తాను, మనందరం కలిసి చేద్దాం. నేను కూడా నా సొంతంగా నేర్చుకున్నది కాదు, పీఠాలో పీఠాధిపతులు చేయిస్తుండగా వారి దగ్గర నేను నేర్చుకున్నది ఆ విశేషం. అందుచేత మనందరం కలిసి తోటకాష్టకం చేద్దాం. శంకరులు చేసిన కనకధార స్తోత్రాన్ని నేనంటాను, మీరు కూడా అనండి. చెప్పేయడమే కానీ ఆపు చేసి చెప్తే మళ్ళీ నాకు మధ్య మధ్యలో పలకడం. అందుకని నేను కూడా ఒకసారి కళ్ళతోడెట్టుకుని పుస్తకం పట్టుకుని నేను చెప్తాను, మీరు చెప్పండి. అమ్మా, అక్కడక్కడ చిన్న చిన్న దోషాలు పడ్డాయి అందులో. ఆ దోషాలు నేను చెప్తున్నప్పుడు దిద్దేసుకోండి. కొద్దిగానే పడ్డాయి, కానీ ఆ చిన్న చిన్న దోషాలు నేను పలుకుతున్నప్పుడు అందులో ఉన్నది చూసుకుని మీరు దిద్దుకోండి. వందే వందారు వందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. ఇంకా ఇక్కడి నుంచి అది గణపతి ప్రార్థన ఆ శ్లోకం. ఇంకా ఇక్కడి నుంచి అమ్మవారిని ఉద్దేశించి శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తున్నాను. నిజంగా బాలశంకర్ ఎన్నేళ్ళండి? 8 ఏళ్ళు. లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆయన చేసిన స్తోత్రం చూడండి, దానికి వచ్చిన ఫలితం ఏమిటో ఇది అయిపోయాక చెప్తాను.
అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః విశ్వామరేంద్ర పద విభ్రమతామదక్షం ఆనందహేతురధికం మురవిద్యుషోపి ఈశం నిశీదతు మయీక్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః ఆమీలితాక్షమధిగమ్య ముదాముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కదీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః బాహ్యాంతరే మధుజిత శ్రిత కౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః కాలాంబుదాని లలితో రసికైకభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధి నిమన్మథేన మయ్యాపతేత్తిదిహ మందరవీక్షణార్థం మందాల సంచమకరాలయ కన్యకాయాః దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగసి సంవిషణ్ణే దుష్కర్మ ఘర్మ అపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ మన పాప రాశి దగ్ధమైపోవడానికి ఈ శ్లోకం చాలదండి. అందుకే రేపటి నుంచి ప్రారంభంలో అందరూ ఈ స్తోత్రం చేసి అప్పుడు చదువుతాం. అమ్మవారి దేవాలయం కదా, అమ్మ విని పొంగిపోతుంది. శంకరాచార్య కృత స్తోత్రం నా పిల్లలు ఇంతమంది కలిసి చదువుతున్నారు. దేవాలయంలో ఒకసారి చదివితే 10,000 మాటలు చదివినట్టు. అలాంటిది ఈ 5-6 రోజులు మనం చదివితే ఇంచుమించు 1,00,000 మాటలు కనకధారా స్తోత్రం చేసిన ఫలితం వచ్చేస్తుంది. ఎవరి కష్టాలు ఎందుకు తీరం? అందుకని అందరం చేద్దాం. ప్రతిరోజు ప్రారంభంలో ఈ స్తోత్రం చేస్తుందాం. ఇష్ట విశిష్టమతయోపి మయాతయార్థ దృష్టా త్రివిష్టపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్టకమలోదరదిత్తిరిష్టాం పుష్టిం కృషిస్త మమ పుష్కర విష్టరాయాః గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళి సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై
శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్టై నమోస్తు పురుషోత్తమవల్లభాయై నమోస్తు నాగీక నిభావనాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోచ్యతాని మామేవ మాతరనిశం కలయస్తు మాన్యే యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వచనాంగ మానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే సరసిజ నయనే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం దిగ్ధస్తిభిః కనక కుంభ ముఖావసుష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం. ఏమి శ్లోకాలండి శ్రీ సూక్తంలో. దివ్యైర్గజేంద్రైర్మణిగణ ఖచితై స్థాపితా హేమ కుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసత గృహే సర్వమాంగళ్యయుక్తాం అని ఒక మంత్రం. శంకరులు దాన్ని ఎలా చెప్పారో చూడండి. దిగ్గస్థిభిః కనక కుంభ ముఖావసుష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం. ఈ భూమండలాన్నంతటికీ కూడా పాతాళలోకంలో సార్వభౌమము భద్రము మొదలైనటువంటి పేర్లు కలిగిన 4 ఏనుగులు మోస్తుంటాయి. ఆ 4 ఏనుగులుట తెల్లవారుజామునే ఆకాశగంగలో నీటిని బంగారు కలశములతో పట్టేయండి. పట్టి తెల్లటి వస్త్రం కట్టుకుని పద్మాసనం వేసుకుని పద్మంలో కూర్చుండేది లక్ష్మీదేవి. అమ్మా, ఆ 4 ఏనుగులు కనక కుంభ ముఖావసృష్ట ఆ బంగారు కలశములతో ఆకాశగంగ నీటిని నీ మీద పోస్తున్నాయి. స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం. ఆ ఆకాశగంగ నీటి చేత అభిషిక్తమై తడిసిన బట్టలతో సంతోషంగా పిల్లల వంక చూస్తూ కూర్చునున్నావు. ప్రాతర్నమామి జగతాం జననీమశేష. అమ్మా, నీకు పొద్దున్నే అటువంటి తల్లికి నమస్కారం చేస్తున్నాను. లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం. నువ్వెవరివి? లోకాధినాథుడైన మా శ్రీమన్నారాయణుడి ఇల్లాలి. అమ్మ, నువ్వు అమృతాభిపుత్రి క్షీరసాగరుని యొక్క పుత్రికవి, మాకు అమ్మవి. ఇలా చదివితే ఎందుకు లక్ష్మీ కటాక్షం రాదు, ఎందుకు కష్టాలు పోవు? శంకరులు ఈ జాతికి ఇచ్చిన అమృతపు గుళిక ఈ స్తోత్రం. ఇటువంటి స్తోత్రాలు ఉండి చదువుకోకపోతే మనదా తప్పు, జగద్గురువులదా తప్పు. ఈ స్తోత్రాలు మనం చదువుకోవాలి ప్రతిరోజు. కనీసం ప్రతిష్ట కార్యక్రమం అయిపోయే వరకు అమ్మవారి గుడి కనుక ప్రతిరోజు నా ప్రార్థనా శ్లోకాలు అయిపోగానే మనం ఈ ఉపన్యాసాలు అయిపోయే వరకు కనకదాన స్తోత్రాన్ని ప్రతిరోజు చేద్దాం. అమ్మవారి అనుగ్రహాన్ని మనందరం పొందుదాం. కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర తరంగితైరవాంగైః అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృతిం అకృత్రిం దయాయాః స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాసినో
భవంతి తే భువిభుద భావితాశయా. శంకరాచార్యుల వారు ఒక దరిద్ర బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడి ఈ కనకధార స్తోత్రాన్ని చేశారు అమ్మవారిని ఉద్దేశించి. చేస్తే అమ్మ ప్రసన్నురాలైపోయింది. ప్రసన్నురాలైపోయి అమ్మ శంకరాచార్యుల వారి ఎదురుగుండా ప్రత్యక్షమై శంకర, ఎన్నేళ్ళండి అప్పటికి? 8 ఏళ్ళు. ఏమి స్తోత్రం చేశావో, చాలా ప్రీతి పొందాను, ఏమి చెయ్యమంటావు నన్ను అని అడిగింది. అయితే శంకరులు అన్నారు, మా నాకేం అక్కర్లేదమ్మా, చూసావా దరిద్ర బ్రాహ్మణి ఎంత బాధపడుతుందో, ఆవిడికి ఏదైనా కొద్దిగా ఆనుకూల్యము వహించి ఆవిడికి సంపద కలిగేటట్టు అనుగ్రహించమ్మా అన్నారు. అంటే అమ్మంది, శంకర నువ్వు స్తోత్రం చేశావు, పరమ ప్రీతిని పొందాను, నీకు సాక్షాత్కరించాను, ఆవిడికి ఏదైనా చెయ్యాలని నాకు అనిపిస్తోంది నీ స్తోత్రం విని, కానీ ఏదైనా చేద్దామంటే గత జన్మలలో ఆవిడ ఇలా పెట్టినది లేదు, పుణ్యము లేదు ఖాతాలో, ఉన్నది పాపమే, కాబట్టి దరిద్రమే అనుభవిస్తోంది. ఇలా పెట్టినది లేనప్పుడు, అకౌంట్ లో డబ్బు లేనప్పుడు విత్డ్రాయల్ ఫారం మీద డబ్బులు ఎలా ఇస్తాం? పుణ్యము లేదు, ఏమి ఇవ్వనయ్యా శంకర, ఇంత పుణ్యం చేసి చూపించమను, ఇస్తా. శంకరులు అన్నారు, అమ్మా దరిద్ర బ్రాహ్మణి, నీ ఖాతాలో పుణ్యం లేదమ్మా, ఇదంతా వెతుకు, అదిగో ఆ గూట్లో ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఉంది, ఆ ఉసిరికాయ తెచ్చి నా చేతిలో బాగా. ఇలా ఉంది శంకరాచార్యుల వారి చెయ్య. ఏమి చెయ్యండి ఆ చెయ్య, అదే మామూలు చెయ్య, శంకర భగవత్పాదుల చెయ్యది. కారుణ్యామృత వర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్భటం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్చాకృతి. శంకర భగవత్పాదులు శివానంద లహరిలోనే స్తోత్రం చేస్తారు. అటువంటి శంకరుడి చెయ్యి ఉసిరికాయల పడిందంతే, ఇన్ఫినిట్. అక్కడ పుణ్యం పడింది ఎవరి చేతిలో? మామూలు వాడి చేతిలో కాదు, శంకర భగవత్పాదుల చేతిలో పడింది ఆ ఉసిరికాయ. అపారమైన పుణ్యం. శంకర నువ్వు చేసిన స్తోత్రానికి ఈవిడ నీకు ఒక ఎండు ఉసిరికాయ ఇచ్చినందుకు బంగారు ఉసిరికలు ఈవిడ ఇంటి ప్రాంగణం అంతా వర్షించేస్తున్నాను. అంతే, బంగారు ఉసిరికలు వర్షించేసే వాళ్ళ ఇంట్లో. దరిద్ర బ్రాహ్మణి ఐశ్వర్యంతో తొలతూగిపోయింది. ఇలా నువ్వు పెట్టుకున్నదేదో అదే నిన్ను రక్షిస్తుంది అని సూచిస్తూ మానవాడికి పాఠం చెప్తూ ఏ స్తోత్ర మహిమ చేత లక్ష్మీదేవి కటాక్షం వహించిందో అటువంటి స్తోత్రాన్ని శంకర భగవత్పాదుల అనుగ్రహంగా ఈ ఉపన్యాసాలు జరిగినంత కాలం అసుర సంధ్య వేళలో అనుసంధానం చెయ్యాలి అని అనుకున్నాం. అంత గొప్ప స్తోత్రం ఆ స్తోత్రం. సరే, ఆ స్తోత్రం యొక్క భావమేమి అంటే, అమ్మవారు సంగ్రహంగా ప్రసన్నమూర్తి అయి శ్రీ మహావిష్ణువు వంక చూస్తుండగా ఇద్దరు పరమానందాన్ని పొందుతున్నటువంటి స్వరూపాన్ని స్తోత్రం చేశారు. అంతకన్నా లోతుగా శ్లోకాలన్నీ వ్యాఖ్యానం చేస్తే వాటికే 5 రోజులు చాలు. అందుకని స్తోత్ర వైభవాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. అమ్మ అవకాశం ఇచ్చిన నాడు వేరొకసారి కనకధారా స్తోత్రాన్ని విపులంగా చెప్పుకుందాం. అందుచేత అంత వైభవోపేతమైనటువంటి స్తోత్రం ఆ స్తోత్రం. ఇది జరిగిపోయిన తరువాత ఒకనాడు తల్లి ఆ పక్కనే ఉన్నటువంటి పూర్ణానదికి స్నానానికి వెళ్ళింది. అప్పటికి తల్లిగారు కొంచెం పెద్దవారు అయిపోయారు. ఎందుచేత భర్త వెళ్ళిపోయారు. భర్త వెళ్ళిపోతే పూర్వం స్త్రీకి చాలా నియమాలు ఉండేవి. శరీరం అంతా కూడా వృద్ధురాలైపోయిన స్త్రీ ఎలా అయిపోతుందో అంతగా సూక్షించిపోయింది పాపం ఆవిడ శరీరం. ఆర్యామ్మని వెళ్ళి పూర్ణానదిలో స్నానం చేసి ఇంటికి వస్తున్నారు. ఆవిడ వస్తుంటే ఆ ఎండకి తాళలేకపోయారు. నడిచి రాలేక స్పృహ తప్పి పడిపోయారు. పడిపోతే అక్కడ ఉన్నటువంటి పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి శంకరాచార్యుల వారికి చెప్పారు. అప్పటికి బాలశంకరులై, అయ్యా శంకర, మీ అమ్మ పూర్ణానదిలో స్నానం చేసి వస్తూ వస్తూ ఎండకి తట్టుకోలేక శోష వచ్చి పడిపోయిందని చెప్పారు. శంకర భగవత్పాదులు పరుగు పరుగున వెళ్ళి అమ్మని 2 చేతుల మీద ఎత్తుకుని తీసుకొచ్చి పడుకోబెట్టి పెద్ద తామరాకు పోసి చల్లటి నీటిలో ఉంచి అమ్మ సేద తీరేదాకా విసిరేట. ఇంకా అమ్మ జన్మ భాగ్యమే భాగ్యం. శంకరులు విసిరికర విసిరేరు తామరాకు పెట్టి. విసిరిత చల్లటి గాలికి ఆవిడికి స్పృహ వచ్చిందిట. అమ్మ పాదములు పట్టి, అమ్మా నేను కొడుకును ఉండగా పూర్ణానది స్నానానికి అంత దూరం వెళ్ళావా? నడవలేక మధ్యలో పడిపోయావా? నేను కొడుకు నుండి నీకు చేయగలిగిన ఉపకారం ఏంటమ్మా? రేపటి నుంచి నువ్వు ఎండలో పూర్ణానదికి స్నానానికి వెళ్ళక్కర్లేదు. బకెట్తో నీళ్లు తెస్తాననుకుంటున్నావేమో. రేపటి నుంచి మన కుటీరం ముందు నుంచి పూర్ణానది ప్రవహిస్తుంది. నేను అలా చేస్తానన్నాడు. చేసి గంగాస్తవం చేశాడు మహానుభావుడు. ఆయన చెయ్యని స్తోత్రం ఏముందండి? అసుర సంధ్య వేళలో పూర్ణానది ఒడ్డును నిలబడి గంగాస్తవం చేశారు. నాయందు ఆనుకూల్యమును వహించి మా అమ్మ స్నానం చెయ్యడానికి వీలుగా మా కుటీరము ముందు నుంచి పూర్ణానది ప్రవహించుగాక అని సంకల్పం చేశారంటే
పూర్ణా నది తన దిశని మార్చుకుని వారి కుటీరం ముందు నుంచి ప్రవహించింది. అక్కడికి వచ్చేటప్పటికి చల్లని గాలులు తామర పూల నుంచి కుటీరంలోకి వెళ్ళేవిట. అమ్మ వాటిని పీల్చి నా కొడుకే కొడుకని పొంగిపోయి ప్రతిరోజు హాయిగా 2 మెట్లు దిగి పూర్ణావతిలో స్నానం చేసి శంకరా నాకు ఏ బాధ లేదురా హాయిగా ఉన్నానని పొంగిపోయేది అమ్మ. ఆయనే గంగాధరుడు, ఆయన మాట వినదు. అంత స్తోత్రం చేసి పూర్ణావతిని దారి వెళ్ళించారు శంకర భగవత్పాదులు. ఇంత వైభవోపేతమై అమ్మకి వారు చేసిన శుశ్రూష ఎటువంటిదో, బ్రహ్మచారిగా వారు పాటించిన నియమాలు ఏమిటో, రేపటి రోజున రాజశేఖరుడు అనేటటువంటి రాజు ఏలుగురి పంపిస్తే ఏం చేశారో, ఆయనకి బిడ్డలు పుట్టే ఎలా అనుగ్రహించారో, బంగారు కాసులు ఏం చేశారో, ఆ ఇతర వృత్తాంతాన్ని ఇతర కథా విశేషాన్ని ఆయన సన్యాసం ఎలా పుచ్చుకున్నారో రేపు చెప్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, శంకరాచార్యుల వారి పాదములకు నమస్కారం చెయ్యడానికి తోటకాచార్యుల వారు ఈ జాతికి ఒక మహోపకారం చేశారు. మనం ఏం చెయ్యాలి? ఏమీ చెయ్యక్కర్లేదు. జగద్గురువుల పాదములు పట్టుకుని భవశంకర దేశికమే శరణం అని, అయ్యా నీ పాదములకు శరణం వేడుతున్నాం అని మనం వంగి ఇలా చేత్తో ముట్టుకుంటే చాలు. మీరు ఎక్కడ నిలబడి వంగి ఇలా నేలని ముట్టుకుంటున్నారో అక్కడ శంకరాచార్యుల వారి పాదములు ఉన్నట్టే. పెద్దలు అలాగే చెప్పారు, పీఠాల పెద్దలు అలాగే చేస్తూ ఉంటారు. అందుకని మీరు రక్షాకవచం కట్టుకున్నట్టు. ఎందుకని? రోజు జగద్గురువుల యొక్క శరణం మీరు వేడుకుంటున్నారు. జగద్గురువులే ఇంటికి రక్షణ వహించిన నాడు ఇంకా మీకేం కావాలి? మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూరాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కవితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వీడు ఇలా శాసకత్వంతో చెప్తున్నాడు. వీడు చాలా గొప్పగా భావించుకుంటున్నాడా అని అనుకోకండి. నేను అలాంటి అహంకారంతో చెప్పట్లేదు, మీరు సంతోషిస్తారని చెప్తున్నాను అంతే. ఒకవేళ అలా మీలో ఎవరైనా అనుకుని ఉంటే నేనే మీకు చెప్తున్నాను, నేను మీలో ఎవరికన్నా గొప్పవాడను కాను, మీకు ఒక మంచి జరగాలి అని మాత్రమే నేను ఈ మాట చెప్పాను. చేత ఈయన ఏదో పెద్ద గురువు గారిలో ఫీల్ అయిపోయి ఇలా చెప్తున్నాడు అని మాత్రం మీరు మనస్సులో అనుకోకండి. నాకు ఆ భావన లేదు మీ యందు. మీ అందరికన్నా నేను తప్పువాడని. అందుకని అందరూ చక్కగా చెప్పి మొదటి శ్లోకం అయ్యాక వంగి కుడి చేత్తో నేల ముట్టుకుని ఆగండి. మళ్ళీ నేను 2వ శ్లోకం చెప్పినప్పుడు చెప్పండి. విదితా కిల శాస్త్ర సుధా జలధే మహిషోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం. కరుణా వరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విధూన హృదం. రచయాఖిల దర్శన తత్వవిదం భవశంకర దేశికమే శరణం. భవతా జనతా సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతే. కలయేశ్వర జీవ వివేక విదం భవశంకర దేశికమే శరణం. భవేవ భవాని తమే నితరాం సమజాయత చేతసి కౌతుకితా. తవ్వని పడింది, కౌతుకిత చదువుకోండి. చిన్న చిన్న దోషాలు పడ్డాయి, దిద్దుకుందరు కానీ. మమ వారయ మోహ మహాజలధిం భవశంకర దేశికమే శరణం. సుకృతేధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసతా. అతిదీనమిమం పరిపాలయ మాం భవశంకర దేశికమే శరణం. జగతీమవతుం కలితాకృతయో విచరంతి మహామహసశ్చలతా.
అహిమాంసురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణం. గురు పుంగవ పుంగవకేతనతే సమయామయతాం నహి కోపి సుధీః. శరణాగత వత్సల తత్వనిధే భవ శంకర దేశిక మే శరణం. విదితానమయా విశదైక కళా నచ కించన కాంచనమస్తి గురో. ధృతమేవ విదేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణం. శుభం భూయాత్. స్వస్తి.